Hare Krishna, Mataji and Prabhuji. Please accept my humble obeisances. Dandavat pranam to each one of you. So let us start our session today with Mangalacharan. Okay. ఎప్పటిలాగే మంగళాచరణ చేసి స్టార్ట్ చేద్దాం మనం సెషన్ అనేది. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमा प्रधायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरतिशे नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. समावेत गौर भक्त वृंद की जय. श्रीमद् भगवद गीता की जय. निताय गौर प्रेमानंदे हरे हरे बोल. ఆన్ చేసి టార్చ్ చెప్తాను. ఇప్పుడు మనం మాట వినిపిస్తుంది. నేను కనిపిస్తాను. Thank you so much, Mataji and Prabhuji. So, manam last. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ and Prabhuji. ధన్యవాద ప్రణామ్. So it's been a week. 1 week అయిపోయింది మనం లాస్ట్ టైం కలిసి. సో లాస్ట్ ఫ్రైడే మనం 4.123 శ్లోకాస్ అనేవి డిస్కస్ చేసాము. సో ఇవాల్టి క్లాస్ లో నెక్స్ట్ శ్లోకాస్ అనేవి కంటిన్యూ చేద్దాము. ఓకే. 4.4 అనేది మనకి 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ లో లేదు. 4.4 and 5
బట్ జస్ట్ మనం ఫ్లో అనేది డిస్కస్ చేస్తూ వెళ్తున్నాం కాబట్టి 4 and 5 కూడా డిస్కస్ చేసి 4.6, 4.7, 4.8, 4.9 ఇవన్నీ ఇంపార్టెంట్ శ్లోకాస్. 4th చాప్టర్లో మనకు కొంచెం ఎక్కువ ఉంటాయి శ్లోకాస్, ఇంపార్టెంట్ శ్లోకాస్ వరుసగా ఉంటాయి. సో మనం ఎన్ని కవర్ చేయగలిగితే అన్ని డిస్కస్ చేద్దాం ఇవాళ. 4.3 కూడా చెప్పారా లాస్ట్ వీక్ మాతాజీ? ఎస్ చెప్పాం, డిస్కస్ చేసుకున్నాం కదా ప్రభు 4.3 కూడా. సో ఓకే, ఇప్పుడు జస్ట్ ఒక్కసారి రివైజ్ చేసి వెళ్ళిపోదాం. మనకి 4.3లో ఎందుకు అర్జునకే చెప్తున్నారు అనే దానిపైన డిస్కస్ చేసాము. సో ఎందుకు అర్జునకే చెప్తున్నారు అంటే ఈ జ్ఞానాన్ని, సో మనకి ఫస్ట్ కృష్ణ చెప్పారు ఈ దివ్య జ్ఞానం అనేది నేను వివస్వానుడికి చెప్పాను. వివస్వాన్ అంటే సన్ గాడ్, సూర్య భగవానుడు. వివస్వానుడు తన కొడుకైన వైవస్వత మనువుకి చెప్పడం జరిగింది. వైవస్వత మనువు నుండి ఇక్ష్వాకు మహారాజ్కి చెప్పడం జరిగింది అని చెప్పి తెలుసుకున్నాము. సో ఇక్ష్వాకు మహారాజు నుంచి మనకి ఇంకా అది సూర్యవంశం, ఆ వంశంలో అలా మనకి వచ్చింది. బట్ కొంతకాలం తర్వాత ఈ పరంపర అనేది బ్రేక్ అయింది కాబట్టి మళ్ళీ కృష్ణ పరంపరని అర్జునుడి ద్వారా తిరిగి ఆరంభించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అనమాట ఇప్పుడు. సో అందుకనే అర్జునుడికి ఇక్కడ యాక్చువల్గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అర్జునుడు ఆల్రెడీ ఒక డివోటీ. సో డివోటీకి ఎప్పుడైనా కన్ఫ్యూజన్ అనేది రావడానికి చాలా తక్కువ ఉంటుంది అనమాట ఆస్కారం. ఎందుకు తక్కువ ఉంటుంది అంటే భగవంతుని సాంగత్యంలో ఎక్కువ ఉంటారు కాబట్టి. భగవంతునికి కన్ఫ్యూజన్ వచ్చే స్థితి ఉంటుందా చెప్పండి? భగవంతునికి క్లారిటీ లేకుండా ఏం చేయాలో తోచని స్థితి అనేది ఉంటుందా భగవంతునికి? హీస్ ఆల్ క్లియర్, పర్ఫెక్ట్. అసలు ఇంకా ఆయన అనుకోవడమే తదుపరి అన్ని జరిగిపోతూ ఉంటాయి. ఎస్, సో హీఈస్ ఆల్ పర్ఫెక్ట్ కాబట్టి భక్తులు కూడా ఆల్ పర్ఫెక్ట్ అనమాట. ఎవరైతే భగవంతుని సాంగత్యంలోకి వస్తారో, భగవంతుని భక్తి చేస్తూ ఉంటారో మెల్లమెల్లగా పర్ఫెక్ట్ అయిపోతూ ఉంటాం అనమాట. యా, మరి అర్జున ఒక గొప్ప భక్తుడు అయినప్పటికీ కూడా అర్జునుడికి కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది? ఏంటి కన్ఫ్యూజన్? యుద్ధం చేయాలా వద్దా అనే కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది? అండ్ నా వాళ్ళపైన యుద్ధం చేసి నేను గెలవడం ఏంటి, అసలు నాకు ఏం చేయాలో తెలియడం లేదు అనే కన్ఫ్యూజన్ అనేది కృష్ణ అర్జునుడికి కావాలని క్రియేట్ చేసిన కన్ఫ్యూజన్ అనమాట. సో అర్జునుడికి ఒకవేళ కృష్ణ ఇలా కావాలని క్రియేట్ చేయలేదనుకోండి, అర్జునకి కన్ఫ్యూజన్ వచ్చే ఛాన్సే లేదనమాట. బికాస్ యుద్ధం జరగక ముందు వరకు, యుద్ధ రంగంలోకి రాకముందు వరకు కూడా అర్జునకి తెలుసు అటుపక్క ఎవరుంటున్నారు, ఎవరితో పోరాడాలి, ఇవన్నీ తెలుసు. కానీ ఎప్పుడైతే వాళ్ళని కళ్ళ ముందు చూస్తారో ఆ టైంలో కరెక్ట్గా కృష్ణ అర్జునుడి మనస్సులో ఆ సంశయాన్ని పెట్టేస్తారనమాట. ఎందుకంటే అర్జునుడి ద్వారా ఈ జ్ఞానాన్ని మనందరికీ బోధించాలనుకుంటున్నారు కాబట్టి ఆ కన్ఫ్యూజన్ అనేది కావాలని క్రియేట్ చేశారు. సో కన్ఫ్యూజన్ అనేది ఉండదు, బట్ కృష్ణ క్రియేట్ చేసి చెప్పారు. సో అలా మనకి కొత్త పరంపర అనేది బిగిన్ అయిందనమాట అర్జునుడి ద్వారా. అయితే అర్జునుడికి ఎందుకు ఈ పరంపర చెప్తున్నారు అంటే 4.3 శ్లోకాలో చెప్పారు. ఏంటి అంటే అర్జునుడు భగవంతుని యొక్క భక్తుడు మరియు ఆయన వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, మిత్రుడు అని కూడా చెప్పారనమాట. సో భగవద్గీత తెలుసుకోవడానికి మనకు ఉండాల్సిన అర్హత ఏంటి? ఇప్పుడు అర్జునుడికి మిత్రుడు భక్తుడు కాబట్టి చెప్పారు, మరి మనకి కూడా అర్హత అనేది ఉండాలి కదా భగవద్గీత తెలుసుకోవడానికి. సో మనం కూడా ఏముండాలి, ఏముంటే మనకి తెలుస్తుంది అంటే మనలో కూడా భగవంతుని గురించి తెలుసుకోవాలి అనే ఒక చిన్న జిజ్ఞాస ఉండాలన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనం ఆ జిజ్ఞాస వల్ల భక్తునిగా పిలవబడతాం, రైట్? సో భక్తులలో కేటగిరీస్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడే మొదలుపెట్టి అసలు భగవంతుడు ఎవరు, నేనెవరు, నాకు ఆయనకి సంబంధం ఏంటి, నేను ఎందుకు ఇక్కడ ఇన్ని ఇబ్బందులు పడుతున్నాను, నాకు వద్దన్నా నా పైన ప్రాబ్లమ్స్ ఎందుకు వృద్ధపడుతున్నాయి, నేను హ్యాపీనెస్ కోరుకుంటూ ఉంటే నాకు మిజరీ ఎందుకు వస్తుంది, నేను చనిపోవాలి వద్దు, నాకు ఇష్టమైన వాళ్ళతో నేను ఎప్పుడూ ఉండాలనుకుంటూ ఉంటే ఎందుకు మరణం వచ్చేసి మమ్మల్ని వేరు చేసేస్తుంది, ఎందుకు నాకు రోగాలు వద్దన్నా రోగాలు వస్తున్నాయి, ఇట్లా మనకి ఇంక్వైరీ క్వశ్చన్స్ మొదలవుతాయి. చూసారా? ఆ క్వశ్చన్స్ మొదలైనప్పుడు భగవద్గీత వైపు తిరిగి భగవద్గీతలో ఆన్సర్స్ ఉంటాయని విశ్వాసంతో వినడం మొదలు పెడతాం. చూసారా? ఆ విశ్వాసం అనేది ఫస్ట్ స్టెప్ అనమాట. ఆ విశ్వాసం మనల్ని ఏం చేస్తుందంటే భక్తిలో మొదటి మెట్టు ఎక్కిస్తుంది. సో భక్తిలో మనకు ఉండాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఫెయిత్, విశ్వాసం ఉండాలన్నమాట. సో మనందరికీ ఆ విశ్వాసం, ఓకే భక్తిలో మనం పరిపక్వత చెందలేదు, నిరంతరం భగవంతుని స్మరణ మనకి జరగడం లేదు, మన ఇదిలో మనం పడిపోతున్నాం, బట్ స్టిల్ మనల్ని కూడా భక్తులుగా పిలవబడే స్థితికి తీసుకెళ్తుంది. ఏంటి అంటే మనం ఏదైతే ఆ ఫెయిత్ చూపిస్తున్నామో అది మనల్ని భక్తులుగా పరిగణింపజేసేలాగా చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, మనం భగవద్గీత క్లాసెస్ అటెండ్ అవుతున్నాం, కానీ విశ్వాసం పెట్టలేదనుకోండి, అసలు ఏం చెప్తున్నారు తెలుసుకోవాలి అనే ఒక చిన్న కుతూహలం, చెప్పేదానిపైన నేను నమ్మకం ఉండి వింటాను అనే కుతూహలం లేదనుకోండి, ఆ విశ్వాసం లేదనుకోండి, విన్నా మనకు అర్థమవుతుందా? అర్థం కాదు అర్థం కాదు మాతాజీ. ఒకటి
శ్రద్ధ పెట్టి వింటున్నప్పుడు అర్థం కాకపోవడంలో క్వశ్చన్ అడిగి క్లారిటీ తెచ్చుకోవడం అనేది సెకండరీ. శ్రద్ధలో అర్థమవుతుంది కదా. సో నేనేమంటున్నానంటే మనం శ్రద్ధ పెట్టి వింటున్నాం, కొన్ని కాన్సెప్ట్స్ అర్థం కాలేదు, అర్థం కానప్పుడు ఇది నాకు అర్థం కావడం లేదు, ఎలా తెలుసుకోవాలి అని అక్కడ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఫైన్, గుడ్ థింగ్, అది మంచి లక్షణం. కానీ భగవద్గీత పైనే నాకు డౌట్, భగవద్గీతనే అసలు ఎందుకు వినాలి అని దానిపైనే డౌట్ ఉందనుకోండి, అది మనల్ని భక్తుల స్థానంలో నిలబెట్టదనమాట. సో అర్జునుడు భక్తుడు కాబట్టి, కృష్ణ చెప్పిన మాటలపైన విశ్వాసం ఉంచాడు కాబట్టి ఫైనల్ గా అర్జునకి కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ వెళ్ళగలిగే స్థితికి వెళ్ళగలిగాడు అనమాట. సో మనం కూడా భగవద్గీతని ఇలానే అప్రోచ్ చేయమనుకోండి, సరే కృష్ణ ఏం చెప్తున్నారో వింటాను, ఓకే ఇవాళ నేను ఒకసారి భగవద్గీత చదవగానే మేబీ నాకు అంతా అర్థం చేసుకునే స్థితిలో నేను లేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా నాకు కొన్ని పాయింట్స్ అయినా తెలుస్తాయి, ఎందుకంటే నేను శ్రద్ధ పెట్టి చదువుతున్నా, దీనిపైన నమ్మకం ఉంచి చదువుతున్నా. సో కృష్ణ నేను ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నారో నాకు తెలియజేస్తారు అని విశ్వాసం ఉంచి చదివామనుకోండి, మెల్లగా దాంట్లో సారం అనేది అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో ద మోర్ వి రీడ్, ద మోర్ వి గెట్ ద జస్ట్ ఆర్ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత. చదివే కొద్దీ ఏమవుతుంది అంటే దీంట్లో మనకి అదొక నిధి లాంటిది అనమాట. సో నిధి ఎలా చెప్పండి, మనం తోడే కొద్దీ వస్తూ ఉంటుంది కదా మనకి లోపల నుండి బంగారం. సో భగవద్గీత కూడా అలాంటిదే. ఈవెన్ భక్తికి సంబంధించి భగవద్గీత, శ్రీమద్ భాగవతం ఏదైనా కానీ అంతే అనమాట. ఒకసారి చదివి కంప్లీట్ చేసేసాం అయిపోయింది అని బుక్ క్లోజ్ చేసి పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, శ్రీల ప్రభుపాదుల వారు ఇన్ని శాస్త్రాలు ఇన్ని గ్రంథాలు ఉంటే 3 మెయిన్ బుక్స్ ఇచ్చారు, భగవద్గీత, శ్రీమద్ భాగవతం, చైతన్య చరితామృత్. ఈ 3 ఒక మనిషి జీవితంలో ఈ మూడింటిని సరిగా అర్థం చేసుకోగలిగితే, అఫ్ కోర్స్ స్మాల్ బుక్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మూడింటి పైన ఆధారపడి ఉంటాయి, ఓకేనా, మోస్ట్లీ వీటిపైన ఆధారపడి ఉంటాయి. అఫ్ కోర్స్ ఈశోపనిషత్, భక్తి రసామృత సింధు కూడా యాడ్ చేశారు భక్తిలో ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి అని. బట్ సిలబస్ అనేది తగ్గించి ఎందుకు ఇచ్చారు అంటే వీటిపైన మనం కాన్సన్ట్రేట్ చేసి వీటినే చదవగా వినగా ఏమవుతుంది అంటే మనకి మన జీవితంలో ఏదైతే కావాలో వీటిల్లో ఇచ్చేసారనమాట. సో అందుకనే మనం వాస్ట్, ఓకే 4 వేదాలు ఉన్నాయి, ఆ 4 వేదాలు నేను చదివి అర్థం చేసుకుంటాను అంత పెయిన్ మనం తీసుకోక్కర్లేదన్నమాట. సింపుల్ గా విశ్వాసం పెట్టుకొని ఇదే భగవద్గీతని, ఇదే శ్రీమద్ భాగవతంని, ఇదే చైతన్య చరితామృతంని, ఏవైతే శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఇచ్చారో బుక్స్, వాటిని మనం రిపీటెడ్ గా చదువుతూ ఉంటే వాటిలో మనకి ఏదైతే కావాలో, మన జీవితంలో మనం ఉద్ధరింపబడడానికి ఏదైతే కావాలో ఖచ్చితంగా అందులో దొరుకుతుంది అనమాట. ఓకే, దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ భగవద్గీత. భగవంతుడు సాక్షాత్తుగా తన నోటితో పలికింది. సో చాలా మంది అంటారు చైతన్య చరితామృతం అనేది చైతన్య ప్రభు గురించి చెప్పేదా? ఎగ్జాక్ట్లీ, చైతన్య మహాప్రభు లీలలన్నీ వస్తాయి అందులో ప్రభుజీ. సో ఇవి ఏంటి అంటే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి అంటారు అనమాట. సో భగవద్గీత ఏంటి అంటే గ్రాడ్యుయేషన్, మనం డిగ్రీ చేస్తున్నట్లు. సో ఇది కొంచెం అర్థం చేసుకోగలిగాము, ఒక 1 or 2 times చదివామనుకోండి భగవద్గీత, దాని తర్వాత మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయగలిగే స్థితి వస్తుంది. అంటే అప్పుడు శ్రీమద్ భాగవతం చదవాలి అంటారు. ఎందుకంటే తత్వం అర్థం చేసుకోకుండా శ్రీమద్ భాగవతం చదివితే అర్థం కాదనమాట భగవంతుని లీలల వెనక తత్వం అనేది. సో శ్రీమద్ భాగవతం చదివాక మనము పిహెచ్డి చేయాలి, అంతే కదా. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యాక మనం పిహెచ్డి చేస్తాం కాబట్టి అప్పుడు మనం చైతన్య చరితామృత చదవాలి అని చెప్తారు అనమాట. సో దిస్ ఇస్ ద ఆర్డర్ ఆఫ్ బుక్స్ మనం చదవాల్సిన. చరితామృతం కూడా అంత టఫ్ గా ఉంటుంది అనమాట అర్థం చేసుకోవాలి. ఎస్ ప్రభు. సో ఇంకా అది ఇంకా టాప్ మోస్ట్ అన్నమాట ఇంకా అన్నిటికన్నా కూడా. సో బట్ మనకి అందులో కృష్ణ గురించి భగవద్గీత భాగవతం గురించి ఉండదంటారా? భక్తి గురించి ఎక్కువ ఉంటుంది, భక్తి గురించి ఎక్కువ ఉంటుంది. బట్ దానికి ముందు మనం ఈ 2 అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, సో అర్జునుడిని ఎందుకు మాధ్యమంగా తీసుకున్నారు అంటే అర్జునుడు భక్తుడు కాబట్టి. మరి మనం కూడా భగవద్గీతని అర్థం చేసుకోగలమా అంటే డెఫినెట్లీ అర్థం చేసుకోగలం. మనంలో కూడా ఆ విశ్వాసం అనేది చూపించి మనం ఏదైతే చెప్తున్నారో దానికి సబ్మిసివ్నెస్ అంటే వినయంతో సేవ చేస్తూ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తామంటే ఖచ్చితంగా మనం అర్థం చేసుకునే ఆ కృపని భగవంతుడు ఇస్తారనమాట. ఓకే, సో 4.3 వరకు మనం ఇది డిస్కస్ చేసాము. 4.4 అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 4.4లో ఇదంతా విన్న తర్వాత అర్జునుడు క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. ఏమడుగుతున్నారంటే అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్ విజానీయ త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడు పలికెను, సూర్యదేవుడైన వివస్వానుడు జన్మచే నీకంటను పూర్వుడు, అట్టి ఎడ ఆదిలో నీవి శాస్త్రమును అతనికి ఉపదేశించితివి అనుటను నేనెట్లు అర్థం చేసుకునగలను ఓ కృష్ణ అని చెప్పి అడుగుతున్నారు. సో 4.1లో ఏం చెప్పారు కృష్ణ, నేను ఈ జ్ఞానాన్ని సూర్య భగవానుడు వివస్వానుడికి చెప్పాను అని చెప్పారు. మనకి లాస్ట్ టైం గుర్తుందా మీ క్లాస్లో, కోట్ల సంవత్సరాలు మనం డ్యూరేషన్ చూసి ఇన్ని సంవత్సరాల ముందు
వివస్వానుడికి చెప్పారు అని చెప్పి డిస్కస్ చేస్తున్నాం. గుర్తుందా మీకు? గుర్తుంది మాతాజీ. సో ఇప్పుడు అర్జున కృష్ణ ఇద్దరు ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ అన్నమాట. సో సేమ్ ఏజ్ లో ఉన్నప్పుడు అర్జునుడికి జనరల్ గా క్వశ్చన్ వస్తుంది కదా, అంటే అదేంటి కృష్ణ, నువ్వు నేను ఆ, ఇంచుమించుగా ఒకే వయసుకి చెందిన వాళ్ళం కదా, నువ్వేంటి వివస్వానుడికి భగవద్గీతని బోధించడం ఏంటి, నాకు ఇది అర్థం కావడం లేదు అని అడుగుతారనమాట. బేసిక్గా అర్జునుడు సందేహం అనేది వ్యక్తపరిచింది కృష్ణ చెప్పిన మాటల్ని అనుమానిస్తూ కాదు. అర్జునుడి సందేహం వెనక ఉన్న ఉద్దేశం ఏంటి అంటే మనందరి తరపున అడుగుతున్నాడు. ఓకే, సో ఇక్కడ అర్జునుడు కూడా ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది, అదేంటి అర్జునుడికి తెలియదా కృష్ణనే దేవాది దేవుడు భగవంతుడు అని తెలియదా అంటే, మన 10th చాప్టర్కి వెళ్ళేసరికి అర్జునుడు క్లియర్ గా చెప్పేస్తారనమాట, నువ్వే దేవాది దేవుడివి, నువ్వే పరంధాముడివి, నీ నుండే అన్ని వస్తున్నాయి, నువ్వే అన్నిటికీ మూలం, నేను ఇదంతా నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, నేను అంగీకరిస్తున్నాను అని చెప్తారు. సో అర్జునుడికి అంతా తెలుసు. అయినప్పటికీ కూడా అర్జున క్వశ్చన్స్ అడగడానికి రీజన్ ఏంటి అంటే అర్జునుడు మనందరి తరపున పాత్రని వహిస్తున్నాడు, అందుకనే కృష్ణ అర్జునుడి ద్వారా మనందరికి భగవద్గీతని ఇస్తున్నారు. సో అర్జునుడు అడిగే క్వశ్చన్స్ అర్జునుడికి కృష్ణ పైన నమ్మకం లేక అడిగేవి కాదు. అర్జునుడు అడిగే క్వశ్చన్స్ రేపు పొద్దున ఫ్యూచర్ లో మనం భగవద్గీత చదువుతున్నప్పుడు మనకు వచ్చే సందేహాలు ఉంటాయి కదా, వాటన్నిటినీ కూడా అర్జునుడు మన తరపున ఆల్రెడీ కృష్ణని అడిగేస్తున్నారు అనమాట. సో జనరిక్ గా సేమ్ ఏజ్ ఫ్రెండ్స్ లెవెల్లో ఉన్నప్పుడు అర్జున అండ్ కృష్ణ క్వశ్చన్ వచ్చేస్తుంది, అదేంటి నువ్వెలా చెప్తావు వివస్వానుడికి, వివస్వానుడు అంటే ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం ఉన్నాడు కదా, మరి ఇదే భగవద్గీతని వివస్వానికి చెప్పానంటున్నావు, నాకు ఇది అర్థం చేసుకోవడం ఎలా అనేది తెలియడం లేదు అని. అయితే ఈ క్వశ్చన్ అడగడానికి ఇంకొక కోణం ఏంటి అంటే, ఎవరైతే భగవంతుణ్ణి నమ్మరో, అంటే ఓకే కృష్ణనే దేవాది దేవుడు ఎందుకు, కృష్ణకి అన్నీ ఎలా తెలుస్తాయి, ఎందుకు యాక్సెప్ట్ చేయాలి కృష్ణ అని ఇలా క్వశ్చన్స్ ఉన్నవారు డైరెక్ట్గా కృష్ణ నోటి నుండి వినే అవకాశం కల్పించడం కోసం అర్జునుడు అడుగుతున్నారనమాట. ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి అంటే మనము అటు ఇటు ఇటు అటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అడిగి తెలుసుకోవడం అనేది ఒక పద్ధతి అయితే, డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి మీ గురించి నేను ఇలా విన్నాను, సో నాకు ఇలా తెలిసింది, మీరేమంటారు దీని గురించి అని చెప్పి వాళ్ళనే అడిగామనుకోండి, మనకి ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం ప్రాపర్గా రావడానికి కరెక్ట్ గా ఛాన్సెస్ వస్తుంది. ఉంటుంది. కరెక్ట్ గా వస్తుంది మాతాజీ. ఎగ్జాక్ట్లీ. సో అందుకనే అర్జునుడు డైరెక్ట్ గా కృష్ణనే అడుగుతున్నారు, అదేంటి నువ్వు నేను సేమ్ ఏజ్ కదా, నువ్వు వివస్వానుడికి చెప్పడం ఏంటి కృష్ణ అని చెప్పి కృష్ణనే అడుగుతున్నారు. కాబట్టి కృష్ణ నోటి ద్వారా ఆన్సర్ వస్తుంది, కాబట్టి ఏదైతే సందేహం అనేది ఉందో కృష్ణ నోటి ద్వారా వచ్చే సమాధానం అనేది యూనివర్సల్ అయిపోతుంది అనమాట. సో ఇది ఇంకొక కోణంలో ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, భక్తులకి ఎప్పుడు కూడా భగవంతుని గురించి లేదా భగవంతుడు మాట్లాడేవి వినే కొద్దీ వాళ్ళకి ఎక్కువ ఆనందం వస్తూ ఉంటుంది అనమాట. సో అర్జునుడు క్వశ్చన్ వేస్తున్నప్పుడల్లా ఎలా ఉంటది అంటే, భక్తులు ఎవరైతే చదువుతూ ఉన్నారో, విశ్వాసం పెట్టి చదువుతున్నారో, అరే కృష్ణ చెప్తున్నారంటే నేను ఇంకా జాగ్రత్తగా వినాలి, నేను ఇంకా మంచిగా తెలుసుకోలేక కృష్ణ తన గురించి తానే చెప్తున్నారు, సో ఇందులో నాకు ఇంకా ఆనందం వస్తుంది. సో భక్తులకు ఏమవుతుంది అంటే, కృష్ణ గురించి ఇంకా తెలుసుకుంటూ ఉంటే, కృష్ణ కథ ఇంకా వింటూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి మనసులో ఒక ఆనందం, తృప్తి అనేది వస్తుంటుంది అనమాట. సో అర్జునుడు ఆ కోణంలో భక్తుల కోసం కృష్ణ నోటి ద్వారా చెప్పేస్తున్నారు. ఎవరైతే క్వశ్చన్స్ అనేవి పెట్టుకొని ఎట్లా జరుగుతుంది ఇలా అని డౌట్స్ ఉండే వాళ్ళ పరంగా కూడా కృష్ణ నోటి వెంట ఆన్సర్ రావడానికి అర్జున క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. సో 4.4 ఇది. ఓకే, సో 4.5లో భగవానుడు కృష్ణ ఆన్సర్ ఇస్తున్నారు. ఏం ఆన్సర్ ఇస్తున్నారో చూద్దాం. Mm, 4.5 श्री भगवान उवाच बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन तान्यहं वेद सर्वाणि न त्वं वेत्त परन्तप. దేవాది దేవుడు పలికెను, ఓ పరంపర,
నీకును మరియు నాకును పలు జన్మములు గడిచినవి, అవన్నీయును నాకు జ్ఞప్తియుందునవి, కానీ నీవు వానిని జ్ఞప్తియందుంచుకొనజాలవు. సో ఏమంటున్నారంటే, ఓ అర్జున, నువ్వు అడిగిన క్వశ్చన్ కరెక్టే. బట్ ఏంటి అంటే, నువ్వు నేను ఇద్దరం కొన్ని జన్మలు గడిపాము ఇంతకుముందు. కానీ ఆ జన్మలు ఏంటి, ఎలా గడిపాము, ఆ డీటెయిల్స్ అన్నీ నాకన్నీ గుర్తున్నాయి. కానీ నీకు ఏవి గుర్తులేవు అని కృష్ణ చెప్తున్నారనమాట. సో ఇక్కడ అర్జునుడి ప్లేస్‌లో మన స్థానం కూడా తీసుకున్నాం అనుకోండి. మరి మన పరిస్థితి కూడా ఇదేనా కాదా? యెస్ ఆర్ నో? మనం కూడా చాలా జన్మలు తీసుకొనొచ్చాం. కానీ మనకు గుర్తుందా ఈ జన్మకి ఇంతకు పూర్వ జన్మలో మనం ఎటువంటి శరీరంలో ఉన్నాం? ఏం పనులు చేశాం? ఏ ఫ్యామిలీలో పుట్టాం? ఎవరికి రిలేట్ అయ్యున్నాం? ఇవన్నీ మనకు గుర్తున్నాయా? నో గుర్తులేవు. మాతాజీ. ఈ శ్లోక ఏం చెప్తుంది అంటే, భగవంతునికి మనకి ఉన్న వ్యత్యాసం చెప్తుందనమాట. చాలా మంది మూర్ఖంగా ఏమంటారంటే, ఓకే మీకు ఒక సాధన మార్గాన్ని ఇచ్చేస్తాము. మీరు ఈ సాధన మార్గాన్ని చేసినట్లయితే మీరు భగవంతుడు అయిపోవచ్చు అని చెప్తారు. సీ, ఎంత సాధన చేసినా మనం మానవునిగా ఒక జీవునిగా పర్ఫెక్షన్‌కి వెళ్ళగలుగుతామేమో కానీ, మనం భగవంతుడు అయ్యేటువంటి సాధన మార్గం అనేది ఉండనే ఉండదనమాట. అసలలా ఎవరైనా చెప్తున్నారు అంటేనే దట్ ఈస్ లైక్ కంప్లీట్ ట్రాష్. అసలు మనం దాన్ని నమ్మకూడదు. అది కంప్లీట్‌గా మనల్ని మోసం చేయడానికే చెప్తున్నదనమాట. సో మనం ఎప్పుడూ భగవంతుడు అవ్వలేమనమాట. ఎందుకంటే ఇప్పుడు అర్జున ఏమన్నా నార్మల్ వ్యక్తినా చెప్పండి? కాదు మాతాజీ. భక్తుడు, శుద్ధ భక్తుడు, ఆయన మిత్రుడు. భక్తుడు. ఆయన అదే శరీరంలో దేవతా లోకాలకి వెళ్ళొచ్చాడు. ఆయన గంధర్వులతో యుద్ధం చేశారు. ఆయన విరాట రాజు వైపు ఉండి కౌరవులందరినీ ఒంటి చేత్తో ఓడించారు. సో ఆయన దేవతాగణం వైపు వెళ్ళి వాళ్ళని ఎదిరించారు. సో ఇంత యోధుడైన అర్జునుడికే గత జన్మల్లో ఏం జరిగింది అనే విషయం గుర్తులేదు అంటే, మేబీ అర్జున ఒక గొప్ప డివోటీ అవ్వచ్చు, లిబరేటెడ్ అంటే మనం ముక్తి పొందిన వ్యక్తి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ అర్జునుడికి కృష్ణుడికి కంపారిజన్ వచ్చినప్పుడు అర్జునుడు కృష్ణుడు ఒకే స్థాయిలో నిలబడగలుగుతున్నారా? నో మాతాజీ. నిలబడలేమన్నమాట. ఎందుకంటే దట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ జీవ. ఒక జీవుని యొక్క స్థితి అట్లాంటిదన్నమాట. జీవుడు ఎప్పుడు కూడా జీవతత్వమే. ఆయనకి ఎంత ప్రయత్నం చేసినా, ఎంత గొప్ప యోధుడైనా, ఏం చేసినా కానీ భగవంతుని స్థానం అనేది మనం తీసుకోలేమన్నమాట. కానీ భగవంతుడు ఎలా అంటే, ఆయనకి అన్నీ గుర్తుంటాయి, అన్నీ తెలుసు. ఆయన ఆయన చేతుల్లోనే మొత్తం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఆయన భక్తులతో ప్రతిస్పందించాల్సి వచ్చినప్పుడు ఆయన మన స్థాయి దాకా దిగొచ్చి మనతో ప్రతిస్పందిస్తున్నారనమాట. అర్థమవుతుందా? ఆయన ఎంత గొప్పవాడంటే హీ నోస్ ఎవ్రీథింగ్ ఇన్ అండ్ ఔట్ మొత్తం తెలుసు. కానీ మనతో ప్రతిస్పందించాల్సి వచ్చినప్పుడు వాటన్నిటిని పక్కన పెట్టి, నేను ఇంత హోదాలో ఉన్నాను అనే విషయం పక్కన పెట్టేస్తారు. నేను ఇంత ఐశ్వర్యం కలిగి ఉన్నాను పక్కన పెట్టేస్తారు. నాకు ఇంత శక్తులు ఉన్నాయి ఈ విషయం పక్కన పెట్టేస్తారు. నా భక్తునితో ప్రతిస్పందించాల్సి వచ్చినప్పుడు నేను నీ రథసారథిగా కూడా వచ్చేస్తాను అని అంటారనమాట. అది భగవంతుని యొక్క గొప్పతనం. ఓకే, భగవంతుడు కూడా మానవులాగే జన్మలు ఎత్తుతారంటారా? అది మనకి నెక్స్ట్ శ్లోకాలో వస్తుంది ప్రభుజీ. సో ఎలా కన్సిడర్ చేయాలి దీన్ని, మరి భగవంతుడు ఎలా జన్మ తీసుకుంటున్నారు ఏంటి అనేది మనం 4.6లో డిస్కస్ చేస్తాము. ఇదంతా కంటిన్యూషన్ అనమాట ఫ్లో. ఎందుకు భగవంతుడు మరి ఆవిర్భవిస్తున్నారు, ఎలా జన్మ తీసుకుంటారు, ఆయన వచ్చిన దానికి పర్పస్ ఏంటి, సో అది దానికి పర్పస్ వెనక ఉన్న ఇంకొక రహస్యం ఏంటి, ఇవంతా కూడా నెక్స్ట్ 6, 7, 8, 9 ఈ శ్లోకాస్ అన్ని కూడా ఇదే డీల్ చేస్తూ ఉంటాయి. సో మనం మెల్లిమెల్లిగా ఒక్కొక్క విషయం అనేది డిస్కస్ చేస్తూ ఉందాం. సో ఒక జీవకి భగవంతునికి డిఫరెన్స్ అదనమాట. సో జీవుడు ఎప్పుడు కూడా మరపుకి లోనైపోయి ఉంటాడు. భగవంతుడు ఎప్పుడు కూడా హీ ఆల్వేస్ రిమెంబర్స్ ఎవ్రీథింగ్. ఆయనకి మొత్తం జ్ఞాపకం ఉంటుందన్నమాట. మర్చిపోవడం అనే క్వశ్చన్ అనేది ఉండదన్నమాట. సో ఈ విషయం తెలుసుకున్నప్పుడు మనకి ఒకటి క్లియర్ అయిపోవాలి. ఏంటి అంటే, చాలాసార్లు మన జీవితంలో మనం ఏదైనా పెద్ద కష్టం అనేది అనుభవిస్తూ ఉన్నామనుకోండి, మనం సింపుల్గా ఒకే మాట అంటాం. ఏమంటామంటే, నాకు తెలిసి నేను ఎవ్వరికీ అన్యాయం చేయలేదు, కానీ నాకెందుకు ఇంత పెద్ద శిక్ష వేశాడు భగవంతుడు అని చెప్పనేస్తాం. ఎస్ ఆర్ నో అంటామా లేదా? జనరల్గా ఓకే, నాకు తెలిసి నేనేమీ అన్యాయం చేయలేదు, కానీ నేను ఎందుకు ఈ కష్టానికి గురవుతున్నానో నాకు తెలియదు అని మనం అంటాం. నాకు తెలిసి అనడంలోనే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం తెలిసింది చాలా తక్కువ, చాలా విషయాలు మర్చిపోయాం. ఇప్పుడు అర్జునుడి విషయం కూడా అంతే కదా. అర్జునుడు కూడా కృష్ణ వివస్వానుడికి భగవద్గీత చెప్తున్నప్పుడు అర్జునుడు కూడా అక్కడ ఉన్నారు. మనకి ఈ శ్లోక భాష్యంలో చెప్తారనమాట.
సో ఎప్పుడైతే భగవంతుడు వస్తున్నారో భగవంతుని పార్షదులందరూ కూడా వస్తారు భగవంతుని సేవ చేసుకోవడానికి. సో అర్జునుడు కూడా ఒక గొప్ప భక్తుడు కాబట్టి భగవంతుడు ఆ సమయంలో వివస్వానుడికి చెప్పడానికి వచ్చినప్పుడు ఆ టైంలో కూడా అర్జున వచ్చారు. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే అప్పుడు అర్జున వచ్చారు, ఇప్పుడు అర్జున వచ్చారు. అప్పుడు కృష్ణ వచ్చారు, ఇప్పుడు కృష్ణ వచ్చారు. కృష్ణకి అన్నీ గుర్తున్నాయి, అర్జున మాత్రం మర్చిపోయారు. అర్జునుడికి మర్చిపోయాడు. యా. సో మన స్థితి కూడా అంతే అన్నమాట. మనం ఎంత అంటే ఓకే నేను భక్తి చేస్తున్నాను, నేనేం పాపం చేయలేదు, నాకెందుకు ఇంత కష్టం వచ్చింది, నాకు తెలిసి నేను చీమ కూడా హాని చేయలేదే, ఇట్లా మాట్లాడేస్తూ ఉంటాం. కానీ కృష్ణకి మొత్తం తెలుసు, సమస్తం తెలుసు అన్నమాట. అండ్ కృష్ణ అధ్యక్షతనే అంటే కృష్ణ చెప్పినట్లుగానే కర్మచక్రం అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. అంటే కృష్ణ యొక్క అండర్‌లో, కృష్ణ యొక్క సూపర్విజన్‌లో మనకి లా ఆఫ్ కర్మ చక్రం అనేది నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏదన్నా ఒక కష్టం అనేది అనుభవిస్తున్నాం అనుకోండి, మన కర్మ వల్ల అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. కానీ మనం దాన్ని ఒక్కోసారి యాక్సెప్ట్ చేయలేమన్నమాట. నేను చెయ్యని దానికి కూడా నేను అనుభవిస్తున్నానేమో, సో నేను దీనికి అర్హుడిని కాను, అయినప్పటికీ కూడా నేను ఇంత కష్టాన్ని ఇదవుతున్నానేమో అన్నప్పుడు మనం చాలా దిగజారిపోతాం. కానీ ఎప్పుడైతే అర్థమవుతుందో నేను ఖచ్చితంగా ఇది ఏదో తప్పు చేశాను కాబట్టే భగవంతుడు నాకు ఇవాళ ఈ శిక్షని విధిస్తున్నాడు. ఓకే. నేనిప్పుడు ఈ జన్మలో నాకు గుర్తున్నంత వరకు నేను చేయలేదు. కానీ గత ఎన్నో కోట్ల జన్మలు తీసుకున్నాను. ఆ జన్మల్లో ఎంతమందిని ఇబ్బంది పెట్టానో, ఆ ఇబ్బంది అనేది భగవంతుడు ఈ జన్మలో నేను అనుభవించి దాన్ని క్లియర్ చేసుకునేలాగా నాకిస్తున్నారు అని ఎవరికి తెలుస్తుంది చెప్పండి? ఎవరికైతే భగవంతుడికి అన్నీ తెలుసు, భగవంతుడు ఏది చేసినా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. భగవంతుని అధ్యక్షతనే మనకి కర్మచక్రం అనేది నడుస్తూ ఉంటుంది. సో, ఆ కర్మచక్రం అనేది చాలా పర్ఫెక్ట్‌గా నడుస్తూ ఉంటుంది అనేది మనం భగవద్గీత తెలుసుకున్నప్పుడే మనకర్థమైతదనమాట. మన జీవితంలో కష్టమొచ్చినా కూడా కృష్ణ ఖచ్చితంగా నేనేదో తప్పు చేసుంటాను. కానీ నువ్వెంత కృప కలిగిన వాడివంటే మేబీ నేను చాలా పెద్ద తప్పు చేసుంటే దాని యొక్క పనిష్మెంట్‌ని తగ్గించి ఇంత పెద్ద కష్టం అనుభవించాల్సుంటే ఇంత రవ్వంత కష్టం అనేది నాకిచ్చావు నువ్వు. ఆ రవ్వంత కష్టం కూడా నాకెందుకిస్తున్నావంటే నేనెక్కడ ఇక్కడ కష్టం అనేది లేకుండా సుఖపడిపోయి ఇక్కడే ఉంటానేమో, ఈ భౌతిక జగత్తులోనే స్థిరపడిపోతానేమో అని నువ్వు నా పైన కృపతో, కరుణతో నీ నామం తీసుకుంటున్నాను కాబట్టి నన్ను ఉద్ధరించాలనే ఇదితో నువ్వు నా కష్టం పెద్ద కష్టాన్ని ఏస్తే పాపం ఈ జీవ తట్టుకోలేడని నువ్వు దాన్ని మినిమైజ్ చేసి చిన్న కష్టం పెట్టి గుర్తు చేస్తున్నావు. ఇక్కడ నువ్వు ఉండకూడదు, నువ్వు తిరిగి భగవద్ధామానికి వచ్చేయాలి, ఇక్కడుంటే నువ్వు ఈ కష్టాలనేవి అనుభవిస్తూ ఉండాలి అని గుర్తు చేయడం కోసం నాకు ఇచ్చావా కృష్ణ అని చెప్పి ఎవరు చెప్పగలుగుతారు చెప్పండి? భక్తుడైన వాడు మాత్రమే చెప్పగలుగుతాడా కదా చెప్పండి ఇదంతా? అవును Yes or మాతాజీ. ఎస్ మాధవ్. దట్ ఈస్ ద డిఫరెన్స్ అన్నమాట. చాలా మంది అంటారు భగవద్గీత చదివితే కష్టాలన్నీ పోతాయా? భగవద్గీత చదివితే ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయా? భగవద్గీత చదివితే ఎప్పుడు సంతోషంగా ఉంటామా? భగవద్గీత చదివితే ఎప్పుడు ప్రశాంతంగా ఉంటామా? ఖచ్చితంగా ఉంటాం. ఎందుకు ఉంటామంటే అర్థమైతది భగవంతుని యొక్క కృప ఎంత ఉంది మన పైన. మనం ఎంత పెద్ద పనిష్మెంట్స్‌కి అనుభవించాల్సిన స్థితి నుండి భగవంతుడు ఇంత తగ్గించి ఇంత చిన్న చిన్న శిక్ష అనేది మనకిస్తున్నారు. శిక్ష అని కూడా కాదనమాట. ఇది మనలో మార్పు తేవడానికి భగవంతుడు ప్రేమగా మన పైన వేసే ఒక చిన్న ఇప్పుడు మనం తల్లిదండ్రులుగా ఉన్నామనుకోండి. మన పిల్లలు పెద్ద తప్పు చేయడానికి వెళ్ళిపోతున్నప్పుడు మనం వారించడానికి చూస్తాం. వాళ్ళు వినలేదనుకోండి, చిన్నగా ఇలా కొట్టామనుకోండి, అది వాళ్ళ పైన ద్వేషంతో, కోపంతో కొట్టిందయితుందా? అవును మాతాజీ. వాళ్ళకి ఎంతో పెద్ద ప్రమాదం నుండి ఆపడానికి ఈ చిన్న ఒక స్లాబ్, ఒక చిన్న చెంపదెబ్బ వేశామనుకోండి, నీకక్కడికెళ్తే చేతిలో, కాల్లో కాల్చుకొని ఇబ్బంది పడతావు. నేనిలా కొట్టడం వల్ల దాని జోలికి వెళ్ళకూడదు అని తెలుసుకొని నువ్విప్పుడే ఆగుతున్నావు. ఈ నొప్పి అనేది నీకు 5 నిమిషాల్లో తగ్గిపోతుంది. ఆ చేతులు, కాళ్ళు కాల్చుకొని విరగ్గొట్టుకున్నావనుకో, నువ్వు చాలా కాలం బాధపడతావు. సో, అమ్మా, నాన్నలు ఇంత ఆలోచిస్తారా లేదా చెప్పండి? ఎస్ మాతాజీ. పిల్లల్ని మనం దండించేటప్పుడు దండించేదెందుకు? వారించేదెందుకు? మనం ఒక చాస్టైజ్ చేసేది, ఒక తిట్టేది ఎందుకు అంటే వాళ్ళ యొక్క మేలు కోసమే చేస్తాం. ఇలా చేస్తే వాళ్ళు పెద్ద ప్రమాదం నుండి బయటికొస్తారు అని ప్రేమ కొద్దీ చేస్తాం. మనకెక్కడ పగ ఉండదు, వాళ్ళేదో ఇదైపోవాలి అని మనకెక్కడా ఉండదు. మనకే ఇలా ఉంది అంటే సాక్షాత్తు దేవాది దేవుడు. మనందరం ఆయన పిల్లలమే. మరి మనందరం ఆయన పిల్లలమైనప్పుడు మనకేదన్నా ప్రాబ్లమ్ ఇస్తున్నప్పుడు భగవంతుడు పగబెట్టుకొని కసితో నిన్ను ఎలా అయినా ఇబ్బంది పెట్టి నువ్వు ఇబ్బంది పడుతూ ఉంటే నేనిక్కడ కాలు మీద కాలేసుకొని చూసి నవ్వుతూ ఉంటాను అనే స్థితి భగవంతునికి ఉంటుందా చెప్పండి? అలా ఉంటాడా భగవంతుడు?
మనకిచ్చే కష్టము మనం ఇక్కడ వెళ్తూ ఉంటే ఒక్కొక్క కష్టం వెనక భగవంతుడు మనకన్నా తప్పిస్తూ ఉంటారంట. నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు ఈ ప్లేస్ కాదు, నీకు ఇది కరెక్ట్ కాదు, వెళ్ళి జైలుకెళ్ళి నువ్వు ఉంటానంటావింది, రా మన ఇంటికి రా, హ్యాపీగా ఇక్కడికి వచ్చి రా, మన ఇద్దరం ఆడుకుందాం, నీకు నచ్చినట్లు మన ఇద్దరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని భగవంతుడు ఎదురు చూస్తూ ఉంటారనమాట. కానీ అది ఎవరు ఇదంతా అర్థం చేసుకొని జీవితంలో వచ్చే కష్టాలని కూడా సానుకూల దృక్పథంతో చూడగలుగుతారంటే ఎవరికైతే ఈ జ్ఞానం ఉంటుందో వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు. సో భగవద్గీత జ్ఞానం వల్ల కష్టం పోతుందా అంటే పోతుంది. ఎందుకంటే కష్టాన్ని కష్టంగా చూడకుండా భగవంతుని కృపగా చూసామనుకోండి, కష్టం పోయినట్ట కదా. ఎస్. సో భగవద్గీత చదవడం వల్ల ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతాయా అంటే భగవద్గీత చదవడం వల్ల అసలైన ప్రాబ్లమ్స్ అనేవి జన్మ మృత్యు జరా వ్యాధి వాటి నుండి నన్ను బయటికి తీయడానికి భగవంతుడు చూస్తున్నాడు అని ప్రయత్నం చేసుకొని అటువైపు మనం ప్రయాణం అనేది మొదలు పెట్టామనుకోండి, ప్రాబ్లమ్స్ తీరుతున్నట్లా కాదా. భగవద్గీత చదవడం వల్ల మనకి హ్యాపీనెస్ వస్తుందా, ఎట్లా జరుగుతుంది అంటే భగవద్గీత చదవడం వల్ల నా ఇల్లు ఇది కాదు, ఇక్కడ చిన్న చిన్న సఫరింగ్స్ అనేవి వచ్చినా కూడా ఇట్స్ ఓకే, కొంతకాలం అడ్జస్ట్ అయిపోతాను, నేను నా ఇంటికి వెళ్ళిపోయే ప్రయాణంలోనే ఉన్నాను అని తెలుసుకున్నప్పుడు ఈ కష్టాల్ని భరించే శక్తి వస్తుంది. అండ్ ఆ జర్నీ మనం ఏదైతే ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళడానికి భక్తి మార్గంలో ఉంటామో ఆ భక్తి మార్గంని మనం ఆచరిస్తూ వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆనందం వస్తుంది అనమాట. నాకు ఇవన్నీ టెంపరీ, నేను వీలైనంత తొందరగా దీని నుండి బయటపడిపోవాలి అనే ఫోకస్ అనేది వచ్చేసినప్పుడు మిగిలినవి ఏవి కూడా మన పైన ఇంపాక్ట్ చూపించాలన్నమాట. సో అందుకని భగవద్గీత చదివినప్పుడు ప్రాబ్లమ్స్ అట్లా మాయమైపోవు. భగవంతుడు ఎప్పుడు కూడా దుఃఖాలయంలో సుఖాలు ఇచ్చేస్తానని చెప్పరు, కానీ దుఃఖాలయంలో దుఃఖాలు మన పైన తాకకుండా ఉండేలాంటి ఒక కవచాన్ని ఇచ్చేస్తాడు అనమాట. సో అది డిఫరెన్స్. ఒక భక్తుడు ఇట్లా ఆలోచించగలుగుతాడు అనమాట. సో భక్తునికి అభక్తునికి డిఫరెన్స్. అభక్తుడు ఎప్పుడు కూడా నువ్వు నాకేం చేసావు, నీ కోసం నేను ఇంత చేస్తున్నా, నీ కోసం పూజ చేస్తున్నా, రోజు దీపం పెడుతున్నా, నువ్వు నాకేం చేసావని క్వశ్చన్ చేస్తారు. భక్తుడైతే కృష్ణ నువ్వు నాకు ఇన్ని చేస్తున్నావు, నేను నీకు ఏం చేసి నీకు నా ప్రేమని వ్యక్తపరచాలి. సో ఎంతో పెద్ద పాపాలకి ఎంతో పెద్ద శిక్షలకి నేను అర్హుణ్ణి, అయినప్పటికీ కూడా నీ కృపతో నా ప్రాబ్లమ్స్ అన్ని తగ్గించేస్తున్నావు, నేను ఏం చేసి నీకు నా ప్రేమని ఇది చేయాలి, ఏం చేసి నీకు నాకు మధ్యనున్న దూరాన్ని నేను తగ్గించాలి, ఏం చేసి నిన్ను తృప్తిపరచాలి అని భక్తుడు ఆలోచిస్తూ ఉంటారనమాట. సో ఇది డిఫరెన్స్. భగవద్గీత చదివే వ్యక్తికి భగవద్గీత చదవని వ్యక్తి యొక్క ఆలోచన విధానం, ఆ దృక్పథంలో డిఫరెన్స్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఓకే, చాలా ధైర్యం వస్తుంది మాతాజీ భగవద్గీత వినడం వల్ల, చదవడం వల్ల చాలా ధైర్యం ఎందుకంటే మనకు వస్తుంది. అర్థమవుతుంది మాతాజీ, మనం ఒంటరి కాదు, భగవంతుడు మనతో ఉన్నారు అని ఎప్పుడైతే అది తెలుస్తుందో చాలా ధైర్యం అనేది వచ్చేస్తుంది అనమాట. ప్రొటెక్షన్ ఉన్నారు, భగవంతుడు మమ్మల్ని కాపాడుతున్నాడు, అంతే. ఎక్కడో లేరు, మన హృదయంలోనే మనల్ని అన్ని చూస్తూ మన చర్యలు గమనిస్తూ ఉన్నాడు, మనకేం బాధ లేదు అని ఆ ధైర్యం వచ్చేస్తుంది మాతాజీ. కరెక్ట్. భగవద్గీత ఎప్పుడు మనకు అదే ఇస్తుంది అనమాట. భయ శోకాది వర్జిత అంటారు. భయం పోగొడుతుంది, శోకం పోగొడుతుంది, అండ్ మనలో యాంగ్జైటీ ఏదైతే ఉంటుందో అది కూడా పోగొడుతుంది అనమాట. సో భయం ఏంటి అంటే ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఏమో, ఎట్లా ఉంటుందో ఏమో, ఈ భయం పోతుంది. కృష్ణ ఉన్నారు కదా చూసుకోవడానికి, నాకేంటి అని ధైర్యం వచ్చేస్తుంది అనమాట భక్తిలో ముందుకెళ్ళిపోతే. శుద్ధ భక్తులు అందుకే ఈ మూడిటి నుండి ఫ్రీగా ఉంటారు. వారికి భయం ఉండదు, వారికి గతం పైన బాధ ఉండదు, వాళ్ళకి ఏం జరుగుతుంది ఏంటి అనే దానిపైన యాంగ్జైటీ ఉండదు అనమాట. కృష్ణ ఉన్నారు, నా బాధ్యత భగవంతుని సేవ చేసుకోవడం, అంతే. సో సింపుల్ అయిపోతుంది అనమాట లైఫ్ అనేది. సో ఆందోళనలు పెట్టేసుకొని అప్పుడేం జరుగుతుందో ఇప్పుడేం జరుగుతుందో, ఇదేం చేయాలో అదేం చేయాలి, ఇదంతా ఉండదు అనమాట. నా బాధ్యత ఏంటి, దాన్ని చక్కగా నిర్వర్తించుకుంటూ వెళ్తాను నేను. సో భగవంతుని యొక్క ప్రీత్యార్థం నేను సేవ చేసుకుంటూ వెళ్తాను, కృష్ణ ఇష్టం ఎలా నా జీవితం నడిపించాలనేది కృష్ణ ఇష్టం అని చెప్పి వాళ్ళు అంత ప్రశాంతంగా అంత నిర్భయంగా ఉండగలుగుతారనమాట. జగన్నాథుడే మనందరి యొక్క మేలు కోసం ఆయన 24/7 మనకి నిద్రపోతున్నప్పుడు ఎటువైపు నుండి ఏం ప్రమాదం వస్తుందో మనకి తెలియదు, కానీ ఎటువంటి ప్రమాదం నుండి అయినా కాపాడగలిగే శక్తి భగవంతునికి ఉందా లేదా చెప్పండి. ఉంది మాతాజీ. కళ్ళు తెరుచుకున్నంత సేపు మేబీ మనకు తెలుసు అటు నుంచి ఏదైనా ఇటు నుంచి ఏదైనా వస్తుంటే మనల్ని మనం ఏదో ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కానీ కళ్ళు మూసుకొని నిద్రలోకి వెళ్ళాక ఏం జరుగుతుందో మనకు తెలియదు. అయినప్పటికీ కూడా మళ్ళీ పక్క రోజు మనం ఈ శరీరంలో లేవగలిగే లాంటి స్థితిలో మనం భగవంతుడు ఎన్నో రోజులు ఇస్తున్నారంటే ఇది కూడా భగవంతుని కృప అనమాట. ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు ప్రొటెక్షన్, భగవంతుడే ఇస్తున్నారు అనమాట. సో భక్తుడు అందుకనే ఎవ్రీ మూమెంట్, ప్రతి క్షణం కూడా భగవంతుని యొక్క హస్తక్షేపం అనేది చూస్తూ ఉంటారు అనమాట వారి జీవితంలో. అందుకే వాళ్ళు నిర్భయంగా ఉంటారు.
కానీ అభక్తులకి ఏంటి అంటే ఎంతసేపు కూడా భౌతిక సుఖంలోనే ఆనందం, భౌతిక సుఖాలు పెంచుకోవడంలోనే ఉంది అనుకోవడం వల్ల ఏమవుతుంది అంటే రేపు పొద్దున ఈ సుఖం లేకపోతే ఎలాగా, రేపు పొద్దున ఈ ఎంజాయ్మెంట్ లేకపోతే ఎలాగా అని వాళ్ళకి ఎప్పుడు ఆ భయం అనేది ఉంటుంది అనమాట. కానీ భక్తునికి అది కాదు. ఏదున్నా లేకపోయినా భగవన్ నామాన్ని నన్ను దూరం చేసేది ఏదీ లేదు. ఎస్, ఏదున్నా లేకపోయినా భగవంతుని స్మరణని నన్ను దూరం చేసేది ఏదీ లేదు. ఏదున్నా లేకపోయినా భగవంతుని పైన నాకున్న ప్రేమని దూరం చేసేది ఏదీ లేదు. ఇవి ఉన్నంత వరకు నా దగ్గర అన్నీ ఉన్నట్లే. సో మిగిలినవి పోతే నాకేంటి అనే స్థితిలో భక్తుడు ఉంటారనమాట. డిఫరెన్స్ అర్థమవుతుందా వేరియేషన్ ఇద్దరికి? అవును మాతాజీ, కరెక్ట్. యా. సో హరే అదే కృష్ణ అన్నమాట. మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో అది మన జీవునికి భగవంతునికి డిఫరెన్స్ చెప్పారు. అండ్ ఇది తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే భగవంతుడు ఏది చేసినా మన జీవితంలో అది పర్ఫెక్ట్గా చేస్తారు అని మనం తెలుసుకోగలుగుతాం అనమాట. ఎందుకంటే ఆయనకు అన్నీ గుర్తుంటాయి. ఆయనేమి మనలాగా ఒకే ఏవో తప్పులు చేసేసి ఒకరి కర్మ ఒకరికి ఇచ్చేస్తాను, అయ్యో పొరపాటు జరిగింది ఇట్లా అనే వ్యక్తి కాదనమాట. హీ ఈస్ ద ఆల్ పర్ఫెక్ట్ పర్సన్. సో ఖచ్చితంగా మనం అనుభవించాల్సిందే మనకు వస్తుంది, వేరే వాళ్ళది మనకి రానే రాదనమాట. సో కానీ భక్తి చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే భగవంతుడు మనం అనుభవించాల్సింది కూడా తగ్గించేస్తారనమాట. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ప్యూరిఫైయింగ్ ప్రాసెస్లోనే ఉన్నావు కదా. నువ్వు హరినామాన్ని తీసుకుంటున్నావు అంటేనే నువ్వు ప్యూరిఫై అయిపోతున్నావు, లోపల కల్మషం అనేది పోతూ ఉంది, పాపాల ప్రవృత్తి పోతూ ఉంది. సో నీ కర్మ ప్రకారం నువ్వు ఎంతైతే అనుభవించాలో అది నీకు అనుభవించకుండా భగవంతుడు దాన్ని చాలా తగ్గించేసిస్తారనమాట. అది భక్తికి ఉన్న శక్తి అనమాట. ఓకే, 4.6 చూద్దాము. సో ఇది మనకి ఇంపార్టెంట్ శ్లోక, ఇది ఒకసారి రిసైట్ చేద్దాం. ఒక్క నిమిషం. సో ఎందుకు మరి భగవంతునికి ఈ విషయం అంతా గుర్తుంటుంది, మనం ఎందుకు మర్చిపోతున్నాం జీవునిగా, భగవంతునికి ఎందుకు ఇలా అన్ని గుర్తుంటున్నాయి అనే ఆన్సర్ అనేది మనకి 4.6లో ఉంది. 4.6 రిసైట్ చేసి విల్ డిస్కస్. అజోపి సన్నవ్యయాత్మా అజోపి సన్నవ్యయాత్మా అజోపి సన్నవ్యయాత్మా అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ భూతానామీశ్వరోపి సన్ భూతానామీశ్వరోపి సన్ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ ప్రకృతిం స్వామధిష్ఠాయ ప్రకృతిం స్వామధిష్ఠాయ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా సంభవామ్యాత్మమాయయా అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా అజోపి సన్నవ్యయాత్మా స్వామధిష్ఠాయ కమలా కుమారి మాతాజీ శ్లోక చదువుతారా? చదువుతాను.
హరే కృష్ణ. అజోపి సన్న వ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామాత్మ మాయయా. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. శ్రీలత మాతాజీ అనువాదం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు హరే మాతాజీ. కృష్ణ. ప్రణామాలు మాతాజీ. ట్రాన్స్లేషన్ పర్పస్ బై శిల ప్రభుపాద గారికి జై. నేను పుట్టకలేని వాడనైనను నా దివ్య దేహం ఎన్నడను నశింపనిదైనను సకల జీవులకు ఈశ్వరుడైనను ఆది అయిన దివ్య స్వరూపముతో నేను ప్రతి యుగము నందున నా ఆంతరంగిక శక్తిచే అవతరించుచుందును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. కవిత మాతాజీ భాష హరే చదువుతారా? కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్స్ మాతాజీ. ప్రణామం మాతాజీ. శ్రీల ప్రభుపాద భాష్యం. శ్రీకృష్ణ భగవానుడు తన జన్మయందరి ప్రత్యేకతను గూర్చి పలుకుచున్నాడు. అతడు సాధారణ మానవుని వలె గోచరించినను తన పూర్వజన్మల యందు జరిగిన విషయములనన్నింటినీ జ్ఞప్తియందుంచుకునేను. కానీ సామాన్య మానవుడు కొద్ది గంటలకు పూర్వము తాను చేసిన దానిని కూడా జ్ఞప్తియందుంచుకొనలేడు. ఎవరైనను గడిచిన దినమునందు సరిగా అదే సమయమున ఏమి చేసిద్దామని ప్రశ్నించినచో వెంటనే సమాధానమిచ్చుట సామాన్య మానవునికి ఎంతో కష్టము. క్రిందటి రోజున అదే సమయమున తానేమి చేయుచుండెనో గుర్తు తెచ్చుకొనుటకు అతడు ఎంతగానో యత్నించవలసి వచ్చును. అయినప్పటికీ కొందరు మానవులు తామే భగవానులమని చెప్పుటకు సాహసించెదరు. కాని అట్టి అర్ధరహిత వాక్యములచే ఎవ్వరునూ మోసపోరాడు. తరువాత ఇక్కడ భగవానుడు తన ప్రకృతిని లేక తన దివ్య రూపమును గురించి వివరిస్తున్నాడు. ప్రకృతి అనగా స్వభావము లేక స్వరూపము. తాను తన దివ్య దేహముతో అవతరింతునని భగవానుడు తెలుపుచున్నాడు. సామాన్య జీవుడు ఒక దేహము నుండి మరొక దేహమునకు మార్పు చెందినట్లుగా భగవానుడు తన దేహమును మార్చడు. బద్ధజీవుడు ప్రస్తుత జన్మమున ఒక రకమైన దేహమును, మరుసటి జన్మమున మరొక రకమైన దేహమును పొందవచ్చును. అనగా భౌతిక జగత్తునందు జీవుడు స్థిరమైన దేహమును కలిగి ఉండడు. అతడు ఒక దేహము నుండి మరొక దేహమునకు మార్పు చెందుచునే ఉండును. కానీ భగవానుడు ఎన్నడూను అట్లు మార్పు చెందడు. అతడెన్నడూ అవతరించినను తన అంతరంగిక శక్తి చేత తన ఆది అయిన దివ్య దేహముతోనే అవతరించుండును. మరో మాటలో వేణువును ధరించి దివ్య భుజములతో తన దివ్య స్వరూపంతో శ్రీకృష్ణుడు భౌతిక జగత్తునందు అవతరించుచుండును. అతడు ఈ భౌతిక జగత్తు యొక్క కల్మషములచే ప్రభావితుడు కాకుండా తన దివ్య స్వరూపముతోనే అవతరించును. అతడు జగదీశ్వరుడైనను దివ్య దేహముతో అవతరించినను సామాన్య జీవుని వలనే జన్మను గ్రహించినట్లుగా గోచరించును. భౌతిక దేహము వలె అతని దేహము మార్పు చెందకపోయినను అతని దేహము కూడా శైశవము నుండి బాల్యమునకు, బాల్యము నుండి యవ్వనమునకు మార్పు చెందుతున్నట్లు గోచరించును. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమనగా అతని దేహము యవ్వనము పిదప ఎటువంటి మార్పునకు గురి కాదు. కురుక్షేత్ర యుద్ధ కాలము నాటికి శ్రీకృష్ణుడు తన గృహమునందు మనుమలనెందరినో కలిగి ఉండను. అనగా లౌకిక పరిగణన అనుసరించి అతడప్పటికి వయసు మీరిన వాడైనను అతడప్పుడు 20 లేక 25 వయసు గల యువకునిగానే మాత్రమే గోచరించును. శ్రీకృష్ణుని మనము ఏ చిత్రంలోనూ వృద్ధునిగా చూడము. ఎందుకనగా సమస్త సృష్టి యందు భూత భవిష్యత్ వర్తమానంతో కూడిన అతడు అనాది అయినను మనకు వలె అతడెన్నడూను వృద్ధాప్యమును పొందడు. అతని దేహము, బుద్ధి ఎన్నడూను మార్పు చెందదు మరియు నష్టము కాదు. కనుకనే భౌతిక జగత్తునందున్నప్పటికీ అతడు పుట్టుక లేనివాడే, సచ్చిదానంద విగ్రహుడే. అతడు తన దివ్య దేహమునందు మరియు బుద్ధినందు మార్పు లేనటువంటి వాడే. వాస్తవమునకు శ్రీకృష్ణుని జన్మము మరియు అవతార పరిసమాప్తములు సూర్యుడు ఉదయించి మన ఎదుటనే కదులుతూ తిరిగి మన దృష్టి నుండి అగోచరమగుట వంటిది. సూర్యుడు మన దృష్టికి అగోచరుడైనంతనే అస్తమించిననియు మరియు మన ఎదుట గోచరించినంతటనే ఉదయించదనియు భావిస్తుంటాము. వాస్తవమునకు సూర్యుడు ఎల్లప్పుడూ స్థిరముగా తన స్థానమునందే నిలిచి ఉండును. కానీ మన ఇంద్రియములు
దోషపూరితమగులట చేత మనము సూర్యుడు ఆకాశమునందు ఉదయించేననియు అస్తమించననియు భావింతుము. శ్రీకృష్ణ భగవానుని అవతార అంతర్ధానములు సామాన్య జీవుల జననము అస్తమయములకు పూర్తిగా భిన్నములగుట చేత అతడు తన అంతరంగిక శక్తి కారణముగా సచ్చిదానంద స్వరూపుడనియు మరియు భౌతిక ప్రకృతి చేత ప్రభావితుడు కాబోడనియు నిరూపితమగుచున్నది. మహానారాయణోపనిషత్తు 2.3 కూడా దేవాది దేవుడు పుట్టుక లేని వాడైనను అనేక అవతారములుగా జన్మించుచుండునని నిర్ధారించుతున్నది. పద్మపురాణము కూడా భగవానుడు జన్మించినట్లు గోచరించినను దేహాంతర పరిణామము లేని వాడై ఉండునని తెలుపుచున్నది. శ్రీకృష్ణుడు తన తల్లి ఎదుట చతుర్భుజములతో మరియు షడైశ్వర్య సంపన్నమైన అలంకరణలతో దర్శనమిచ్చెనని శ్రీమద్ భాగవతము తెలుపుచున్నది. అతడు తన ఆది అయిన మూల రూపముతో అవతరించుట జీవులపై అతనికి గల అవ్యాజ్య కృపయే. అందులకు కారణము తద్వారా వారు వివిధ మానసిక కల్పనల చేతను భావనల చేతను మాయావాదులు తప్పుగా ఊహించు రూపములతో కాకుండా దేవాది దేవుని యథార్థ రూపమునే జీవులు ధ్యానించు అవకాశం కలుగును. విశ్వకోశ నిఘంటువు అనుసరించి ఆత్మమాయ అనగా భగవానుని అవ్యాజ కృప అని భావము. శ్రీకృష్ణ భగవానుడు తన పూర్వావతారములను మరియు వాటి అంతర్ధానములను ఎరిగి ఉండును. కానీ సామాన్య జీవుడు నూతన దేహమును పొందినంతనే తన పూర్వపు దేహమును గూర్చి పూర్తిగా విస్మరించును. భగవానుడు ఈ భూమిపై నిలిచి ఉన్నప్పుడు అద్భుతములు మరియు మానవాతీతములైన కర్మలను చేయుట చేతనే భగవానుడు జీవులకు ప్రభువని ఈశ్వరుడని తెలుపబడిను. కనుక భగవానుడు ఎల్లప్పుడూ పరతత్వమై ఉన్నాడు. అంతేకాకుండా అతనికి మరియు అతని రూపమునకు అనగా గుణమునకు మరియు దేహమునకు మధ్య ఎట్టి భేదము లేకుండును. అట్టి భగవానుడు ఈ జగత్తునందు అవతరించి తిరిగి అంతర్ధానమగుటకు గల కారణమేమిటను ప్రశ్న ఉదయించవచ్చును. ఈ విషయము తర్వాతి శ్లోకమునందు వివరింపబడినది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ, చక్కగా చదివారు. థ్యాంక్ యూ మాతాజీ. ఎస్, శ్రీల ప్రభుపాదుల వారు మనకి భాష్యంలో చక్కగా ఒక్కొక్క డీటెయిల్ ఎంత క్లియర్గా ఇచ్చారనేది ఇది మనం శ్రద్ధగా వింటే అర్థమైపోతుంది అనమాట. సో అజోపి అంటే పుట్టుక లేనివాడైనను, అవ్యయాత్మ అంటే నశింపదగనివాడు అయినటువంటి కృష్ణ ఎవరు? భూతానాం ఈశ్వరోపి సన్. భూతానాం అంటే మనందరికీ, జీవులందరికీ కూడా ఆయన ఈశ్వరుడు, అంటే ఆయన అధిపతి. సో ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయ. సో నేను ప్రకృతిం స్వామధిష్టాయ, ఆయన తన యొక్క దివ్య స్వరూపం, ప్రకృతిం స్వామధిష్టాయ అంటే ఏదైతే దివ్యమంగళ స్వరూపం ఉంటుందో ఆ స్వరూపంతోనే వచ్చేస్తారనమాట. ఎలా అంటే ఆయన యొక్క ఆత్మమాయ, ఆయన యొక్క శక్తితో, అంతరంగిక శక్తి ద్వారా ఆయన ఏదైతే దివ్యమంగళ స్వరూపం ఉంటుందో ఆ స్వరూపంతోనే ఆయన జన్మ లేనివాడు, అవ్యయం అనే క్వశ్చన్ లేనివాడు, ఆయన నశించిపోతాడు అనే క్వశ్చన్ లేనివాడు అయినప్పటికీ కూడా ఆయన జన్మ తీసుకుంటున్నట్లు మనకి కనిపిస్తారనమాట. ఆయనకి జన్మ లేదు, ఆయనకి మరణం లేదు. అయినప్పటికీ కూడా భగవంతుడు మనందరి కోసము ఎట్లా ఆయన జన్మ తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు, ఆయన జన్మని పరిసమాప్తం చేసుకొని వెళ్ళిపోతున్నట్లు కనిపిస్తున్నారు. దీనికి ఎగ్జాంపుల్ అనేది మనకి సూర్యుడి గురించి చెప్పారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. సో సూర్య భగవానుడు ఎలా అయితే మనకి ఉదయించినప్పుడు సూర్యుడు వచ్చాడు అంటాం, అదే సాయంత్రం అయిపోయింది అనుకోండి, 6-6:30 అయిపోయింది అనుకోండి, మనం ఏమంటాం? సూర్యుడు అస్తమించేశాడు అని అంటాం. సో సూర్యుడు ఉదయించాడు, సూర్యుడు అస్తమించాడు అంటే సూర్యుడు పుట్టాడు, సూర్యుడు చనిపోయాడనా? కాదు కదా. సూర్యుడు ఎప్పుడు అలానే ఉంటారు. కానీ మనమున్న గ్రహం అనేది తిరగడం వల్ల సూర్యుని యొక్క ఉదయం అనేది చూస్తున్నాం, లేదా సూర్యుని యొక్క అస్తమం అనేది మనం గమనిస్తున్నాం. కానీ సూర్యుడు ఎప్పుడు స్థిరంగా అదే స్థానంలో ఉన్నారు. మన గ్రహం, మనం ఏదైతే భూగ్రహంలో ఉన్నామో ఇది తిరగడం వల్ల ఎప్పుడైతే సూర్యుడు ఎదురుగా వస్తుందో సూర్యుడు ఉదయించాడు అంటున్నాం, మళ్ళీ ఎప్పుడైతే మనం వెనక్కి వెళ్ళిపోతున్నామో ఇట్లా మనకి సూర్యరశ్మి తగలడం లేదో సూర్యుడు అస్తమయం చెందాడు అని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ సూర్యుడు ఎప్పుడు స్థిరంగా ఉంటారు. భగవానుడు కూడా అలానే అనమాట. భగవంతుడు నిత్యంగా ఉంటారనమాట. కానీ భగవంతుడు కొంతకాలం మనందరినీ ఉద్ధరింపజేయడానికి భగవంతుడు అవతరిస్తున్నారు. భగవంతుడు తన లీలల్ని పరిసమాప్తం చేసుకొని వెళ్ళిపోతున్నారు. సో అజోపి సన్ అంటే జన్మ లేనివాడు జన్మ తీసుకుంటున్నాడు.
అవ్యయం, వినాశనం లేనివాడు వినాశనం అవుతున్నారా అన్నట్లుగా ఆయన యొక్క జన్మని మళ్ళీ ఆయన యొక్క లీలల్ని ముగించుకొని వెళ్ళిపోతున్నారనమాట. సో ఇది భగవంతుని యొక్క స్పెషల్ కృప అనమాట. మనకు భగవద్గీత చదివే కొద్ది ముందుకెళ్లే కొద్ది అర్థమవుతుంది అనమాట. భగవంతునికి ఏది చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం అనుకోండి, బయటకెళ్ళి ఉద్యోగం చేసుకోవాలి, లేదా వ్యాపారం చేసుకోవాలి, లేదు హౌస్ వైఫ్స్ ఉన్నారనుకోండి, ఇంట్లో పనులు అనేవి చేసుకోవాలి. ఇవి చేసుకుంటేనే మన జీవనం అనేది నడుస్తూ ఉంటుంది. నేను ఏం చేయను, నేను ఇట్లా కూర్చుంటాను, నేను అన్నీ జరగాలి అంటే పాసిబుల్ అవుతుందా చెప్పండి? కాదు. సో మనం దిగి మనం చేసి ఈ పని వల్ల మనకి ఏదో బెనిఫిట్, అంటే మనం ఫ్యామిలీ నడుపుకోవాలి, మనం ముందుకెళ్ళాలి, మన జీవనం సాధించాలి కాబట్టి మనం ఇది చేయాల్సి ఉంటుంది. కానీ కృష్ణకి ఇది అవసరం లేదనమాట. కృష్ణ ఇక్కడికి వచ్చి తన జన్మ తీసుకోవాలి, తను ఇక్కడ రాక్షస సంహారం చేయాలి, లేకపోతే తను ఇక్కడ ఏదో వచ్చి ఆయన పని చేస్తేనే ఆయనకి నడుస్తుంది, ఆయన జీవనం నడుస్తుంది అనే క్వశ్చన్ లేదనమాట. అసలు ఇదేది అవసరం లేదు కృష్ణకి. కృష్ణ ఈజ్ ఆల్రెడీ బ్లిస్ఫుల్, ఎప్పుడు నిత్యంగా ఆనందంగా ఉంటారనమాట. ఏది అవసరం లేకపోయినా కూడా ఆయన జన్మ తీసుకుంటున్నారు, ఆయన లీలల్ని చేస్తున్నారు, ఆయన తన లీలల్ని సమాప్తం చేసుకొని మళ్ళీ వెళ్తున్నారు, మళ్ళీ జన్మ తీసుకుంటున్నారు, మళ్ళీ లీలలు చేస్తున్నారు, మళ్ళీ అలా చేస్తున్నారు. ఎందుకు ఇదంతా చేస్తున్నారు అనేది మనకి ఫర్దర్ శ్లోకాస్లో చెప్తారు. కానీ ఏంటి అంటే ఇది భగవంతుని యొక్క కృప అన్నమాట. మనం జన్మ ఎందుకు తీసుకుంటాం తెలుసా చెప్పండి? మనం ఎందుకు జన్మ తీసుకుంటాం? కర్మానుసారం కర్మని అనుభవించడం. మనం ఎందుకు జన్మ తీసుకుంటామంటే మనకి తప్పదు, ఇంకా నాకు జన్మ వద్దు, లేదు నేను ఇట్లాంటి జన్మ కాదు, నేను పుడితే గొప్ప ధనవంతుల కుటుంబంలో పుట్టాలి అని చెప్పి మనం అనుకున్నాం అనుకోండి, అయిపోతుందా? కాదు, అవ్వదు. నాకు ఇట్లా కావాలి అట్లా కావాలి లైఫ్ అంటే అవ్వదు అనమాట. భగవంతుడి ఇష్ట ప్రకారం యాక్చువల్గా మనం ఏదైతే చేసామో దాన్ని అనుభవించేలాగా భగవంతుడు డిజైన్ చేశారు ఇది. సో మనం చేసిన కర్మని అనుభవించడానికి మనం జన్మ తీసుకుంటున్నాం. భగవంతుడు కూడా కర్మచక్రం కిందకు వస్తాడా చెప్పండి? భగవంతుడు కూడా జన్మ తీసుకొని, భగవంతుడు కూడా మనలాగే కష్టపడి స్కూల్కి వెళ్ళి చదివి, భగవంతుడు కూడా మనలాగే కష్టపడి ర్యాంకులు తెచ్చుకొని, భగవంతుడు కూడా మనలాగే ఉద్యోగం చేసి కష్టపడి కాయ కష్టం చేసి సంపాదించి తన ఫ్యామిలీని, తన యొక్క 16,108 మంది భార్యల్ని పోషించాలంటే ఎంత కష్టపడాలి? ఇప్పుడు మనం ఒక్క ఫ్యామిలీని పోషించుకోవడానికే ఆల్మోస్ట్ 14 to 16 hours కష్టపడుతున్నాం అనమాట. ఇంకా 16,108 మంది భార్యలు ఫ్యామిలీలు ఉన్నాయనుకోండి, ఎంత కష్టపడాలి, ఎంత పోషించాలి, అంటే ఏం చేయాలి అని చెప్పి కృష్ణకి ఇదంతా ఉంటుందా చెప్పండి? మనదేంటి? ఎగ్జాక్ట్లీ, మనది కర్మ, తప్పదు, అనుభవించాల్సిందే. భగవంతుడిది ఆయన యొక్క ఇచ్ఛానుసారం. ఓకే, మనది కర్మ, ఆయనది ఆయన యొక్క స్వీట్ విల్ అన్నమాట. ఆయన కోరుకుంటారు అంతే. ఓకే, నేను రావాలనుకుంటున్నాను, వస్తాను, నా భక్తులు ఇబ్బంది పడుతున్నారు, నేను వస్తాను, ఈ పర్పస్ ఉంది, నేను వస్తాను, అంతే. నేను రావాలనుకుంటున్నా వచ్చేస్తాను. ఏ రూపంలో వస్తున్నట్టు మాతాజీ? ఆ రూపం కూడా భగవంతుడు ఆయన యొక్క ఏదైతే శరీరం ఉందో అదే శరీరంతో వచ్చేస్తారనమాట. ఇప్పుడు మనకి డిఫరెన్స్ ఏంటి తెలుసా? మనకి ఆధ్యాత్మిక ధామంలో ఒక శరీరం ఉంది. ఆ శరీరాన్ని విడిచి, ఆ శరీరాన్ని ఒక అంశగా మాత్రమే, మనం ఆత్మగా మాత్రమే ఇక్కడికి వచ్చి ఈ శరీరాలు తీసుకుంటున్నాం. ఎప్పుడైతే భక్తి చేసుకొని ఉద్ధరింపబడతామో మళ్ళీ మనం మన యొక్క ఆధ్యాత్మిక శరీరం పొందుతామన్నమాట. సో మనకి డిఫరెన్స్ ఏంటి అంటే, మన ఆధ్యాత్మిక నిత్యంగా ఉండే శరీరాన్ని వదిలేసి భౌతిక ధామానికి వచ్చాము. ఇక్కడ మనం ఆత్మగా ఒక శరీరం నుండి ఒక శరీరం, ఒక శరీరం నుండి ఒక శరీరంకి వెళ్తున్నాం. ఫైనల్ గా భక్తి చేసుకొని భగవద్ధామానికి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ మన ఒరిజినల్ శరీరం మనకి వచ్చేస్తుంది. సో ఆ శరీరం ఏంటి అంటే నిత్యంగా ఉంటుందన్నమాట. సో సత్ చిత్ ఆనంద శరీరం ఉంటుందన్నమాట. భగవంతుడు ఏంటి అంటే ఇక్కడికి వచ్చినప్పుడు భౌతికమైన శరీరాల్లో ఆయన రారనమాట. ఆయనకి ఏదైతే సచ్చిదానందమైన రూపం ఉంటుందో అదే రూపంలో ఇక్కడికి వస్తారనమాట. అది భగవంతునికి మనకి డిఫరెన్స్. సో అందుకనే ఇప్పుడు చూడండి, దేవకీదేవి గర్భంలో ఆయన జన్మ తీసుకున్నప్పుడు, ఇప్పుడు మన పిల్లలు పుట్టారనుకోండి, ఎట్లా మన పిల్లలు ఒంటిపైన ఫుల్ ఆభరణాలు వేసేసుకొని నిలువెత్తు వజ్రాలతో వైఢూర్యాలతో మంచి పట్టు వస్త్రాలు ధరించి నవ్వుతూ ఇట్లా చతుర్భుజాలు వేసుకొని వస్తారా చెప్పండి మన పిల్లలు? రారు. సో ఏడ్చుకుంటూ, ఏమీ లేకుండా వస్తాము, ఏడ్చుకుంటూ వస్తాము, మొత్తం మలినంతో వస్తాం మనం. ఎస్ ఆర్ నో? సో మన జన్మ ఇలా ఉంటుందన్నమాట. భగవంతుడు షడైశ్వర్యాలతో వస్తారనమాట. శంఖ చక్ర గదా పద్మాలు ధరించి, పట్టు పీతాంబరాలు ధరించి,
మణులు మాణిక్యాలు వజ్రాలు వైడూర్యాలతో పొదిగిన ఆభరణాలు అనేవి ధరించి ఆయన మెరిసిపోతూ వస్తారనమాట భగవంతుడు. అది భగవంతుడు. ఆయన యొక్క శరీరం అది దివ్యమంగళ శరీరం అన్నమాట. సో మనమేమో ఈ భౌతిక శరీరాలు పంచభూతాలతో తయారయ్యే శరీరాలతో వస్తాం కాబట్టి ఈ శరీరం కొంతకాలం యవ్వనంలో ఉన్నప్పుడు బాగా కనిపిస్తూ ఉంటుంది, మెరిసిపోతూ ఉంటుంది. కానీ ఒక్కోసారి వయసు అనేది పైబడుతూ ఉంది అంటే మెల్లగా ముడతలనే వచ్చేస్తూ ఉంటాయి, శరీరంలో పట్టు తగ్గిపోతూ ఉంటుంది, అన్ని జరిగిపోతాయి. కానీ భగవంతుని శరీరం అది కాదనమాట. దివ్యమంగళ శరీరంతో వస్తారు కాబట్టి ఆయన కోరుకుంటారు ఏంటి అంటే, ఓకే నేను ఇలా వచ్చాను. ఎప్పుడైతే దేవకీదేవి అడుగుతుందో, స్వామి మీరు ఈ రూపంలో వస్తే నా అన్న కంసుడు చూశాడంటే మాత్రం ప్రమాదం అయిపోతుందేమో, నా మనసు చాలా ఆందోళనగా ఉంది, మీరు చిన్న బాబుగా మారిపోండి అని దేవకీదేవి కోరుకోవడం వల్ల మళ్ళీ ఆయన చంటి బాబులాగా మారిపోయాడు అనమాట. సో అలా మారిపోయి కృష్ణ కోరుకున్నారు, ఓకే ఆ చంటి బాబుగా ఉన్నప్పుడు యశోదామాత దగ్గరికి వెళ్ళి తన ప్రేమని ప్రతిస్పందన తీసుకోవడం, స్పందన ప్రతిస్పందన జరగడం, మెల్లిమెల్లిగా వయసు పెరగాలని కోరుకోవడం, ఇదంతా జరిగింది. కానీ కృష్ణకి ఎప్పుడైతే పెళ్ళిళ్ళు అయిపోయి ద్వారకాకు వచ్చేసి పెళ్ళిళ్ళు అయిపోయి ఆయనకు పిల్లలు, ఆ పిల్లలకి మళ్ళీ పిల్లలు, ఇట్లా ఫ్యామిలీ వృద్ధి చెందుతున్నప్పటికీ కూడా ఆయన వయస్సు జస్ట్ 20-25 ఇయర్స్ ఉన్న వ్యక్తి ఎంత నిండు యవ్వనంగా ఉంటారో అట్లానే ఉంటారు కృష్ణ అని చెప్పి మనకి పర్పోర్ట్లో శ్రీ ప్రభుపాదులు వారు చెప్పారనమాట. సో భగవంతుని శరీరం నాశనం చెందడం అంటే క్షీణించడం అనేది జరగదనమాట. భగవంతుని శరీరం ఎప్పుడు భగవంతుడు కోరుకున్నట్లుగా ఉంటుంది. ఆయన నవ యవ్వనంగా ఉంటారనమాట. భగవంతుని శరీరం మాత్రమే కాదు నవ యవ్వనంగా ఉండేది, భగవత్ కథ కూడా నవ యవ్వనంగా ఉంటుందన్నమాట. అందుకే చూడండి, విన్న లీలలే మళ్ళీ మళ్ళీ వింటున్నా కూడా మనకు అదొక కొత్త ఆనందం, కొత్త ఆస్వాదన అనేది వస్తూ ఉంటుంది. ఇలాగా అంటే ఆల్రెడీ మనం దామోదర్ లీల విన్నాము, చాలా సార్లు విన్నాం, అయినప్పటికీ కూడా మళ్ళీ కార్తీక మాసం వచ్చినప్పుడు దామోదర్ లీల చెప్తున్నప్పుడు మళ్ళీ వింటున్నాం అనుకోండి, అందులో కొత్తదనం కనిపిస్తూ ఉంటుందా లేదా మనకి? కనిపిస్తూ ఎంత భక్తి పెరిగితే అంత కొత్తదనం వస్తుంది. ఎగ్జాక్ట్లీ. వినే కొద్దీ భగవంతుడు రివీల్ చేస్తూ ఉంటారనమాట. వినాలనుకుంటున్నావు కదా, ఇంకా తెలుపుతా నీకు, ఈసారి ఈ విషయం తెలుపుతా, నువ్వు వినాలని నా దగ్గరకు వస్తున్నావు కదా, నా గురించి తెలుసుకోవాలని వస్తున్నావు కదా, నేను తెలుపుతా నీకు అని చెప్పి మనలో ఈగర్నెస్ చూసే కొద్దీ భగవంతుడు రివీల్ చేస్తూ ఉంటారనమాట. అందులో మాధుర్యాన్ని, తీపిని రివీల్ చేస్తూ ఉంటారనమాట. శ్రీ చైతన్య మహాప్రభు అండ్ రామానందరాయ వీరిద్దరూ డిస్కషన్ ఎప్పుడు కూడా ప్రహ్లాద్ అండ్ నరసింహ భగవాన్ లీల ఎప్పుడు వినేవారంట. సో ఆ లీల అయిపోగానే మళ్ళీ ఆ లీల వినేవారంట, మళ్ళీ దాని గురించి ఆ స్కందం 7th canto అదంతా చదివాక మళ్ళీ 7th canto మొదలుపెట్టి మళ్ళీ చదివేవారంట. అలా ఎంత చదివినా తనివి తీరేది కాదంట. ఎందుకంటే భగవంతుడు ఎలా అయితే ఆయన నవ యవ్వనంగా ఉంటారో, ఆయన కథ, ఆయన లీలలు, ఆయన యొక్క నామము ఇదంతా కూడా నవ యవ్వనంగా ఉంటుందన్నమాట. అందుకనే ఒక్కసారి నామంలో రుచి గాని, కథలో రుచి గాని, భగవంతుని యొక్క సేవలో రుచి గాని, మనకి ఈ మూడిట్లో భగవంతునికి సంబంధించి ఏ విషయంలో మనకి రుచి వచ్చినా కూడా ఇంకా ఏది మనల్ని డిస్టర్బ్ చేయలేదంటారనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి శక్తి, ఆనందం అనేది వస్తూ ఉంటుంది కాబట్టి జీవితంలో ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా డైరెక్ట్గా మనకు అర్థమైంది అనమాట. ఓకే జీవితంలో ఇలా నడుస్తుంది, ఇది నడుస్తుంది, నేను కొంచెం సేపు భాగవతం తీసి చదువుకుంటాను, జీవితంలో ఇదంతా నడుస్తుంది, నేను కొద్దిసేపు భగవంతుని కథ వింటాను, జీవితంలో ఇన్ని డిస్టర్బెన్సెస్ నడుస్తున్నాయి, నేను కొద్దిసేపు భగవంతుని కీర్తన వింటాను. మనకు ఒక్కసారి ఆ రుచి తగిలింది అనుకోండి, ఇంకా ఏది కూడా మనల్ని కొట్టలేదన్నమాట. అది భగవంతుని. ఇప్పుడు అవన్నీ పాతవి మనం విన్నాము, ప్రస్తుతం మనం తెలుసుకోవడానికి ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ జీవిత కాలంలో ఎవరు వచ్చున్నారనేది మనకి ఏమైనా తెలుస్తుందా? అలాగే ఇప్పుడు ప్రస్తుతం భగవంతుడు ఏ రూపంలో ఉన్నారు అనేది జన్మలు ఎత్తుతున్నారు అన్నారు కదా, ఇప్పుడు మనం తెలుసుకోవటానికి ఇప్పుడు మనము ఎస్పెషల్లీ కలియుగంలో అయితే భగవంతుడు నామ అవతారంలో ఉంటారు. కలికాలే నామరూపే కృష్ణ అవతారే అంటారు. కలికాలంలో నామరూపంలో కృష్ణుడు అవతారం చెంది ఉన్నారు అని అంటారు అనమాట. అందుకనే శ్రీ చైతన్య మహాప్రభు లేకపోతే మన పరంపర ఏదైతే ఉందో నామం పైన ఎక్కువ ఫోకస్ ఎందుకు చెప్తున్నారంటే, మీరు నామాన్ని పట్టుకుంటున్నప్పుడు మీరు సాక్షాత్తు కృష్ణతో ఉన్నట్లే. అర్జునుడి మనం అనొచ్చు, అర్జునుడు కృష్ణ పక్కనున్నారు కాబట్టి అర్జునుడి కన్ఫ్యూజన్ పోగొట్టారు కృష్ణ. మరి నా పరిస్థితి ఏంటి, ఈ పరిస్థితి ఏంటి అంటే జపమాల పట్టుకొని హరే కృష్ణ మహామంత్రం చెప్తున్నప్పుడు నువ్వు కూడా కృష్ణ సాంగత్యంలో ఉన్నట్లే. అఫ్ కోర్స్ ఆ సాంగత్యాన్ని మనం ఫీల్ అవ్వడానికి, మనం దాన్ని అనుభవించడానికి టైం పడుతుంది. అదే మనం చేయాల్సిన సాధన అనమాట. సో జపమాల పట్టుకొని నామం చెప్తున్నప్పుడు సాక్షాత్తు కృష్ణతో ఉన్నట్లే అనమాట. కృష్ణతో ఉంటున్నాం కాబట్టే మనలో అనర్థాలు పోతున్నాయి, కృష్ణతో ఉంటున్నాం కాబట్టే భక్తులలో కన్ఫ్యూజన్ పోతుంది, కృష్ణతో ఉంటున్నాం కాబట్టే భక్తులలో
భౌతికమైన విషయాలు ఎంజాయ్ చేయాలి అనే కోరిక అనేది పోతుంది. కృష్ణతో ఉంటున్నాం కాబట్టి ఎన్ని మిజరీస్ ఉన్నా షేక్ అవ్వట్లేదు శుద్ధ భక్తులు. ఎందుకంటే సాక్షాత్తు నామాన్ని, శుద్ధ నామాన్ని తీసుకునే కొద్దీ కృష్ణతో ఉన్నట్లనమాట. సో ఈ యుగంలో కృష్ణుడు ఎలాంటి అవతారం చెంది ఉన్నారంటే నామావతారం చెంది ఉన్నారనమాట. ఓకే, ఓకే. ఎస్ ప్రభుజీ. అందుకనే చాలా 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 ది బెస్ట్ థింగ్ దట్ వీ కెన్ డూ ఇన్ కలియుగ. ఇంకా దీనికి మించి ఇంకా ఏది లేదు. ఇంకా కలియుగంలో ఒక జీవుడు జన్మ తీసుకున్న తర్వాత ఇది తప్ప ఇంకా ఇంతకు మించి ఇంకేం లేదు అని చెప్పడానికి ఉన్నది ఒకే ఒకటి ఏంటి అంటే నామజపం అన్నమాట. ఒకవేళ అంతకన్నా గొప్పది ఏదన్నా ఉంటే శ్రీ చైతన్య మహాప్రభు మనకు అది ఇచ్చేవారు. శ్రీ చైతన్య మహాప్రభు నామాన్ని ఫ్రీగా ఇవ్వడానికి ఉన్న ఉద్దేశం ఏంటి అంటే, ఓ జీవా, నువ్వు జన్మ తీసుకున్న తర్వాత నీ జన్మ సార్థకత అయ్యేది ఈ నామంలోనే ఉంది అని మనకి చైతన్య మహాప్రభు ఇచ్చేస్తారనమాట. యాక్చువల్గా చూడండి, మనం సేవ చేస్తున్నాం, హరి కథ వింటున్నాం, భగవద్గీత భాగవతం ఇవన్నీ చదువుతున్నాం. ఇన్ని చేసేది ఎందుకు తెలుసా? ఇవన్నీ ఎందుకు చేస్తాం తెలుసా? నామం పైన రుచి రావడానికి చేస్తాం. గుర్తుపెట్టుకోండి. సో మనం భగవద్గీత చదువుతున్నా, శ్రీమద్ భాగవతం చదువుతున్నా, భక్తులతో సాంగత్యంలోకి వచ్చిన, భగవత్ కథ వింటున్నా, భగవత్ సేవ చేస్తున్నా, ఇవన్నీ ఎందుకు అంటే నామమే అన్నిటికన్నా ది బెస్ట్ అని మనం రియలైజ్ అవ్వడం కోసం ఇవన్నీ మనకి తోడ్పడతాయి అన్నమాట. ఓకేనా? సో ఫైనల్గా అన్ని కూడా మనకి ఎక్కడికి తీసుకొస్తాయంటే నామాన్ని పట్టుకుంటే కృష్ణతో మనం ఉన్నట్లే. అదే ఎసెన్స్ అన్నమాట అన్నిటికీ. శ్రీమద్ భాగవతం 18,000 శ్లోకాలు అంతా అయ్యాక ఏమంటారు తెలుసా లాస్ట్లో? ఎవరైతే నామాన్ని పట్టుకొని భగవంతునికి ముందు ప్రణామాలు అనేవి అర్పిస్తూ నామాన్ని పట్టుకుంటారో వాళ్ళు ఇంకా ది బెస్ట్ థింగ్ చేసేసినట్లు అనమాట. ఓకేనా? సో హరినామానికి మించి ఇంకొకటి లేనే లేదనమాట. ఆ హరినామాన్ని ఎలా జపం చేయాలి, ఎటువంటి మూడ్ అనేది మెయింటైన్ చేయాలి మనం జపం చేస్తున్నప్పుడు, ఎంత సిన్సియర్గా ఉండాలి, ఇవన్నీ దేనిపైన ఆధారపడతాయంటే మనం వినే కథ పైన ఆధారపడుతుంది, మనం చదివే బుక్స్ పైన ఆధారపడుతుంది, మన చేతన పైన ఆధారపడుతుంది, మనం చేసే సేవ పైన ఆధారపడుతుంది. ఇవన్నీ కూడా ఎందుకు అంటే హరినామం కరెక్ట్గా చేయడం కోసం అనమాట. అందుకే మీరు చూడండి, ఏ రోజైతే మనం సిన్సియర్గా బుక్ రీడింగ్ చేసి సిన్సియర్గా హరికథ విని ఎంతో కొంత భగవంతునికి సేవ చేసుకుంటామో, ఆ నెక్స్ట్ మార్నింగ్ కూర్చొని మనం జపం చేస్తున్నప్పుడు జపం అనేది సరిగ్గా అవుతుందా లేదా చెప్పండి? అది డిఫరెన్స్ అన్నమాట. సో మన రోజులో డీలింగ్స్ అన్నీ మంచిగా పెట్టుకొని వీలైనంత కృష్ణ సంబంధంగా మనం థాట్ ప్రాసెస్ అనేది మెయింటైన్ చేయగలిగాం, చేతన అనేది మెయింటైన్ చేయగలిగితే నెక్స్ట్ డే జపం బాగా అవుతుంది. లేదు, రోజులో సమ్ డిస్టర్బెన్స్ వచ్చేసింది, సరిగా మనం కృష్ణ చైతన్యలో కృష్ణని పెట్టుకోలేకపోయాం, బుక్స్ సరిగా చదవలేకపోయాం, క్లాస్ సరిగా వినలేకపోయామంటే అర్థమైపోయింది నామం చేస్తున్నప్పుడు మెకానికల్ అయిపోతుంది అనమాట. ఓకే, చేయాలి, కౌంట్ అనేది వెళ్ళిపోవాలి కాబట్టి చేసేస్తున్నా అన్నట్లు అయిపోతుంది అనమాట. సో ఇవన్నీ ఎందుకు అంటే నామ రూపంలో ఉన్న కృష్ణని పట్టుకోవడానికి ఇవన్నీ మనకి సోపానాలు అనమాట. ఇవన్నీ మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో అది భగవంతుడు జన్మ లేనివాడైనప్పటికీ కూడా జన్మ తీసుకుంటూ అవ్యయం అయిన వాడైనప్పటికీ కూడా ఆయన తన పాస్ట్ టైమ్స్ని, తన లీలల్ని సమాప్తం చేసుకొని వెళ్తున్నట్లుగా కనిపించడం అనేది ఆయనకి మన పైన ఉన్న కృప వల్ల ఇది చేస్తున్నారనమాట. మనమేమో మన కర్మని అనుభవించడానికి వస్తున్నాం, భగవంతుడు ఆయన యొక్క ఇచ్ఛానుసారం ఆయన వస్తారనమాట. ఎందుకు వస్తున్నారు భగవంతుడు, ఏ రీజన్ వల్ల భగవంతుడు జన్మ తీసుకుంటున్నారు ఏంటి అనేది మనకి 4.7 శ్లోకాల్లో వస్తుందన్నమాట. భగవంతుడు జన్మ తీసుకోవడానికి ఏదో ఒక కారణం ఉండాలి కదా, మరి ఏంటి ఆ కారణము, ఎందుకు జన్మ తీసుకుంటున్నారు అనేది మనకి 4.7 శ్లోకాల్లో వస్తుంది. ఓకే, సో ఆయన తన యొక్క దివ్యమంగళ శరీరంతోనే వస్తారు కాబట్టి ప్రీవియస్ శ్లోకతో రిలేట్ చేసుకున్నట్లయితే శరీరం అనేది మారట్లేదు కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా మరపు అనేది ఉండడం లేదనమాట. జనరల్గా మనకిప్పుడు కెపాసిటీ లేదు, మనం ఈ భౌతిక శరీరాల్లో ఉన్నాం కాబట్టి ఇందాకన్నట్లు మనం ఇదే సమయంలో నిన్నటి రోజున ఏం చేశామంటే టక్మని చెప్పలేం, మనకి అంత కెపాసిటీ లేదు. అలాంటిది గత జన్మల్లో ఏం జరిగింది అనే విషయం ఇంకా అసలు అది ఇంకా క్వశ్చనే లేదనమాట, మనం ఇంకా అది చెప్పలేమన్నమాట. కానీ భగవంతుడు ఏంటి అంటే అదే శరీరంతో వస్తారు కాబట్టి శరీరంలో మార్పు అనేది ఉండదు కాబట్టి ఆయనకి ప్రతిదీ కూడా, ఆయనకి వివస్వానుడికి చెప్పిన విషయం కూడా భగవంతునికి గుర్తుండడానికి రీజన్ ఏంటి అంటే భగవంతుడు ఆయన యొక్క
సచ్చిదానంద శరీరంతోనే వస్తున్నారు. కానీ మనం ఏంటి అంటే ఈ భౌతిక శరీరాల్లో ఇరుక్కుపోయి ఉన్నాం అనమాట ఇప్పుడు. అందుకనే మనలో మరుపు అనేది ఉంటుంది. భగవంతునికి మనకి డిఫరెన్స్ అదనమాట. భగవంతుడు ఎప్పుడు కూడా ఆయన భౌతిక శరీరంలో భగవంతుడు రారు. భగవంతుడు భౌతికంగా మన కళ్ళకి కనిపిస్తున్నప్పటికీ కూడా ఆయన శరీరం దివ్యమంగళ స్వరూపమైనదే. అది ఆయన కృప వల్ల మనం అది చూసి భగవంతునికి అట్రాక్ట్ అవ్వడం కోసం భగవంతుడు ఇట్లా చతుర్భుజాలు కానీ లేకపోతే శ్యామసుందర రూపం కానీ వేణువు పట్టుకొని అటువంటి రూపం కానీ ధరించి ఎందుకు వస్తున్నారు, మన కళ్ళకి కనిపించేలాగా ఎందుకు వస్తున్నారంటే సో దట్ ఆ రూపాన్ని చూసి మనం ఆ రూపానికి అట్రాక్ట్ అయ్యి మనం ఈ భవసాగరం నుండి పైకి రాగలము. అటువంటి రూపంతో కనెక్ట్ అయ్యి ఆ భగవంతుడితో మనం అటాచ్మెంట్ అనేది పెట్టుకొని ఇక్కడ నుండి బయటికి రాగలము అనే ఇదితో భగవంతుడు మన పైన కృపతో ఆ శరీరాలు అనేవి ధరించి మనకి కనిపిస్తున్నారు అనమాట. అవి దివ్యమంగళ స్వరూపాలు. సో అవి మనలాగా జన్మ తీసుకోవడం, పెరగడం, కొంతకాలం అలా మెయింటైన్ అవ్వడం, మళ్ళీ క్షీణించడం, మళ్ళీ శరీరం వదిలేయడం ఇలా జరగదనమాట. భగవంతుని శరీరం దివ్యమైనది, సచ్చిదానందమైనది అనమాట. ఓకేనా? సో చాలా మందికి ఈ విషయం తెలియక ఏమంటారంటే భగవంతుని లోపల ఉన్న అంటే ఎవరైతే కృష్ణ ఉన్నారో కృష్ణ లోపల ఆత్మ ఏదైతే ఉంటుందో దానికి మనం శరణు వేడాలి. కృష్ణ లోపల ఆత్మ ఏంటి? కృష్ణనే దేవాది దేవుడు. కృష్ణ లోపల, కృష్ణ బయట, కృష్ణ ముందు, కృష్ణ వెనక ఇదేం ఉండదన్నమాట. కృష్ణ అంటేనే దేవాది దేవుడు. ఆయన సచ్చిదానంద విగ్రహ స్వరూపంతో వస్తారనమాట. ఓకేనా? మాతాజీ మరి విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి వీళ్ళందరూ ఒకటేనా మాతాజీ? కృష్ణుడు అందరూ కూడా కృష్ణుని యొక్క అంశగా వస్తారు మాతాజీ, ఎక్స్పాన్షన్స్ అన్నమాట. సో విష్ణువు మీకు ఇప్పుడు ఇంతకుముందు గోలోక చాట్ ఎప్పుడైనా మీరు విన్నప్పుడు అప్పుడు డిస్కస్ చేస్తాం ఏంటి అంటే కృష్ణనే ఆయన ఎక్స్పాండ్ అయ్యి మహావిష్ణువుగా వస్తారనమాట. సో ఏతే చాంశ కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. మిగిలిన అవతారాలన్నీ కూడా భగవంతుని యొక్క ఎక్స్పాన్షన్స్. కానీ భగవంతుడు ఎవరు అని క్వశ్చన్ వచ్చినప్పుడు మాత్రం కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణనే దేవాది దేవుడు. కృష్ణ నుండే మనకి విష్ణు వస్తున్నారు. కృష్ణ నుండే మనకి మీరు అన్నట్లు వెంకటేశ్వర స్వామి, లార్డ్ బాలాజీ, రామచంద్ర వీళ్ళందరూ కూడా కృష్ణుని నుండే. కృష్ణ ది ఫోకస్ అనమాట. అంటే ఇంకా ఈయన సోర్స్, రూట్, మూలం ఈయన అనమాట. ఈయనే విస్తారం చెంది మనకి ఒక్కొక్క అవతారంగా వస్తున్నారు అనమాట. దేవాది దేవుడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. డౌట్ క్లియర్ చేసుకుందాం అని అడిగారు మాతాజీ. డెఫినెట్లీ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ క్లాస్లో మనం 4.7, 8 and 9 డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాము. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇది క్లాస్ కి రిలేటెడ్ కాదు, నాకు చిన్న డౌట్ ఉంది మాతాజీ. ఇప్పుడు 4 యుగాలు ఉంటాయి కదా మాతాజీ, త్రేతాయుగం, సత్యయుగం, ద్వాపర యుగం. అంటే ఇప్పుడు కలియుగం అంతమవుతుందంటే అక్కడ అంతా చనిపోతారా మాతాజీ, లేకపోతే మళ్ళీ వేరే యుగం స్టార్ట్? ఎట్లా డిఫరెంట్? నాకు కన్ఫ్యూజన్ ఉంది. ఒక్కొక్కసారి మనకి ప్రళయం వచ్చేస్తుంది మాతాజీ. అంటే ప్రళయం వచ్చేసినప్పుడు ప్రతి ఒక్కరు శరీరాలని వదిలేసి మహత్తత్వలో భగవంతుడు అన్ని ఆత్మల్ని నిలిపుంచుతారు. మళ్ళీ యుగం ప్రారంభమైనప్పుడు వాళ్ళ కర్మానుసారం మళ్ళీ ఒక్కొక్క జీవకి అంటే ఒక్కొక్క ఆత్మని ఒక్కొక్క శరీరంలో ప్రవేశింపచేసేలాగా చేసి మళ్ళీ సత్యయుగాన్ని నడిపిస్తూ ఉంటారు మాతాజీ. సో నాకు తెలిసినంత వరకు మాత్రం ప్రళయం అనేది వచ్చి జరుగుతుంది. మేబీ కొన్ని కేసెస్లో అలా రాకుండా భగవంతుడు మళ్ళీ సత్యయుగాన్ని స్థాపించే ఛాన్సెస్ కూడా ఉంటాయేమో. మేబీ ఈ డీటెయిల్స్ అనేవి మనకి శ్రీమద్ భాగవతం చదివినప్పుడు మనకి సృష్టి, మన ప్రైమరీ అండ్ సెకండరీ క్రియేషన్, సర్గ విసర్గ అనేది చదువుతున్నప్పుడు మేబీ అది తెలియచ్చు మాతాజీ. నాకైతే అంత ఎక్కువ క్లారిటీ లేదు మాతాజీ దానిపైన. కంప్లీట్గా వినాశనం చెంది స్టార్ట్ అయిద్దా, లేకపోతే అక్కడ నుంచి ఒక చిన్న షిఫ్ట్ లాగా మళ్ళీ సత్యయుగం స్టార్ట్ అయిద్దా అనే డీటెయిల్స్ అనేవి నాకు ఎక్కువ క్లియర్గా తెలియదు మాతాజీ. త్రేతాయుగానికి ముందు సత్యయుగం అంటారా మాతాజీ? త్రేతాయుగానికి ముందు సత్యయుగమా? అంతే ప్రభుజీ. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. మరొకటి మాతాజీ డౌట్ అంటారు కదా మాతాజీ, అప్పుడు మొత్తం సృష్టి అంతా కూడా లయం అవుతుంది అంటారు. ఇప్పుడు అంటే మనకి ద్వాపర యుగం నుండి కలియుగంకి వచ్చినప్పుడు మనకు అలా ఏం జరగలేదు.
కలిపురుషుడు ఇంకా ద్వాపరయుగం సమయం అయిపోయింది అని కలిపురుషుడు ఎంటర్ అవుతున్నారు, ఇంకా కలియుగం అనేది ఆరంభమైంది, భగవంతుడు తన లీలల్ని సమాప్తం చేసుకొని వెళ్ళారు. భాగవతంలో మనకి ఇనిషియల్ గా అడుగుతారు కదా సేజస్ అందరూ కూడా. సో భగవంతుడు అంతర్ధానం అయిపోయాక మరి ధర్మం ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది అంటే మనకి శ్రీమద్ భాగవతం చేతిలో ఉంది. సో భగవన్ నామం చేతిలో ఉంది. ఇదంతా భక్తి ఎవరైతే ఫాలో అవుతున్నారో భగవంతుడితో ఉన్నట్లు. సో ఇదంతా ఋషుల సంవాదంలో మనకి తెలుస్తుంది కదా. సో ఇక్కడ మనకి ఎక్కడ కూడా లయమైనట్టు జరగలేదు ద్వాపరం నుండి కలి. మరి కలి తర్వాత సత్యయుగం స్థాపించేటప్పుడు ఏమవుతుంది ఏంటి అనేది నాకు కరెక్ట్ గా డీటెయిల్స్ తెలియవు మాతాజీ. ఓకే ఓకే మాతాజీ. Yes, థ్యాంక్ thank యూ you, మాతాజీ. ఇప్పుడు మాతాజీ, ఇప్పుడు రాముడు కృష్ణుడు మనం ఒక మానవులు కాదు కానీ మానవ రూపంలో చూసాము. అలాగే విష్ణువు వెంకటేశ్వర స్వామి కూడా ఇలాంటి అవతారంలో మానవులు ఉండేటప్పుడు వాళ్ళతో పాటు సమకాలికులుగా ఉన్నారంటారా? విష్ణువు వారి యొక్క వెంకటేశ్వర లీలలు కూడా ఉన్నాయి కదా ప్రభుజీ. విష్ణువు Physical గా. అని నేను చెప్పను కానీ ఆ. లార్డ్ బాలాజీ, లార్డ్ వెంకటేశ్వర మాత్రం ఆయన భక్తులతో ప్రతిస్పందించడము. సో మీకు ఈ పాస్ట్ టైం ఆయన ఆచార్య పేరు నాకు గుర్తులేదు కానీ సో ఒక మన తిరుపతి బాలాజీ కొండపైన కూడా అవును. జరుగుతుంది అనమాట. ఏంటి అంటే వారి గురువు గారు చెప్తారు, నువ్వు ఎప్పుడు భగవంతునికి సేవ చేయాలి, ఈ నర్సరీ అంతా ఇదంతా కూడా మొక్కలు అనేవి చక్కగా చేసి భగవంతునికి పూల సమర్పించాలి, దానికోసం ఇదంతా శుభ్రం చెయ్యి, ఇక్కడ అన్ని మొక్కలు పెట్టాలి అన్నప్పుడు వాళ్ళ గురువు గారు చెప్పారని చెప్పి ఆయన చేస్తూ ఉంటారనమాట. సో ఆయన చేస్తున్నప్పుడు వారి భార్య కూడా నేను ఒక్కదాన్ని ఎందుకు అని ఆవిడ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనమాట. అయితే ఆవిడ అప్పుడు మాతాజీ ఎవరైతే ఉన్నారో ఆవిడ గర్భిణి అనమాట. సో ఎప్పుడైతే ఇట్లా వాళ్ళ గురువు గారు చెప్పారని ఆయన కష్టపడుతున్నారో, వారి భార్య కూడా ఆయన కోసం కష్టపడుతూ ఉందో, లార్డ్ బాలాజీనే దిగొస్తారనమాట. చిన్న చంటి బాబులాగా వచ్చి నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి వస్తారనమాట. ఈయన అంటారు, లేదు నువ్వు హెల్ప్ చేయడం ఏంటి, ఇది నా గురువు గారు నాకు ఇచ్చిన సేవ, నాకు దొరకక సేవ దొరికింది, నువ్వు హెల్ప్ చేస్తే ఎలాగా అని చెప్పి ఒప్పుకోరనమాట. లేదు నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇంకేదైనా పని చూసుకో, నా జోలికి రావద్దు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి 2-3 సార్లు వారిస్తారు. అయినా కూడా వినడనమాట. చిన్న బాబు వెంకటేశ్వర స్వామి వస్తారనమాట. వాళ్ళిద్దరూ అంత కష్టపడడం చూసి ఆయన తట్టుకోలేక, ఆవిడేమో నిండు గర్భిణి కదా, సో అదంతా చూసి తట్టుకోలేక వెంకటేశ్వర స్వామి మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడు ఈయనకి కోపం వచ్చేసి చేతిలో ఉన్న ఒక చిన్న గుణపమో ఏదో విసిరి కొట్టడంతో ఆయనకి ఇక్కడ దెబ్బ తగిలింది అని కూడా అంటారనమాట. నాకు ఇది వేగ్గా గుర్తుంది. సో లార్డ్ బాలాజీ కూడా కరెక్టే కదా మాతాజీ. అందుకే పచ్చకర్పూరం అద్దుతారు ఇక్కడ మనకి స్వామికి పచ్చకర్పూరం గడ్డం అద్దుతారు. అవును, లార్డ్ బాలాజీ దెబ్బ వెంకటేశ్వర తగిలింది. స్వామికి ఇక్కడ మనకు పచ్చకర్పూరం అద్దేది, దాని వెనక ఇది అప్పటి కథ. నుంచి. అది కాకపోయినా మాతాజీ ఎంటర్ అయ్యే దగ్గర వాళ్ళకి పెట్టి ఉంటుంది, ఆయన విసిరిన ఉంటుంది కదా ఐరన్. అవును, గుణపం అక్కడ తగిలించుంటాడు. మాతాజీ. మరి అది కాకపోయినా కుబేరుని దగ్గర నప్పు వాడారు అని అంటారు కదా, అంటే మరి అప్పుడు ఒక రూపంలో ఉన్నట్టే లెక్క. రూపం ఉన్నది ప్రభుజీ, రూపం ఉంది, ఆయన భక్తులతో ఆ రూపంలో ప్రతిస్పందించారు మనకి. అంటే డైరెక్ట్ గా మనకి ఏదో అంటే శిల రూపంలో భగవంతుడు కనిపించింది కాదు, ఆయన స్వయంగా ఉండి భక్తులతో ప్రతిస్పందించిన తర్వాత మనకి అదంతా జరిగి మనకి ఏడుకొండల పైన స్వామి సాక్షాత్కరించడం, అక్కడ టెంపుల్ కట్టడం, ఇదంతా జరిగింది. కానీ బట్ యాక్చువల్ గా లీలలు అనేవి జరిగాయి ప్రభుజీ. ముందు ఆయన కూడా మనిషి రూపంలో ఉండి తర్వాత అవతారం చాలించి అలా శిలా రూపంలో ఉండిపోయారు మాతాజీ అంటున్నారు. మనుష్య రూపం, మనుష్య రూపంలో ధరించారు, అయినప్పటికీ కూడా ఆయన దేవాది దేవుడే భగవంతుడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. బాగా క్లారిటీ ఇచ్చారు మాతాజీ. మాతాజీ, చెప్పండి ప్రభుజీ. కృష్ణు అవతారాలు ఎన్ని మాతాజీ? దశావతారాలు అంటారు కదా మాతాజీ. దశావతారాలు కొన్ని చాలా ప్రామినెంట్ ప్రభుజీ. భగవంతుని అవతారాలు అనేవి అన్లిమిటెడ్ అంటారు ప్రభుజీ. ఇప్పుడు మనకి సముద్రంలో తరంగాలు అనేవి వస్తూ ఉంటాయి కదా, ఎన్ని తరంగాలు వస్తాయని మనం కౌంట్ చేయగలమా? వేవ్స్ తరంగాలు వస్తాయి కదా, కౌంట్ చేయలేం కదా. అలానే భగవంతుని యొక్క అవతారాలు కూడా మనం కౌంట్ చేయలేమంటారు అనమాట. భగవంతుడు అవతారాలు తీసుకుంటూనే ఉంటారు అనమాట. ఎందుకు భగవంతుడు అవతారాలు తీసుకుంటారు, ఆయన అవతారాలు తీసుకోవడం మనకు ఉద్దేశం ఏంటి అనేది మనకి 4.7, 8, 9 శ్లోకాస్ అనేవిలో తెలుస్తాయి. బట్ మనకి ముఖ్యంగా చెప్పేవి దశావతారాలు అంటారు. కానీ దశావతారాలు మాత్రమే భగవంతుని అవతారాలు కాదు, భగవంతునికి చాలా అవతారాలు ఉంటాయి అన్నమాట. శక్తి ఆవేశ అవతారాలు ఉంటాయి, గుణావతారాలు ఉంటాయి, లీలా అవతారాలు ఉంటాయి, పురుష అవతారాలు ఉంటాయి, చాలా అవతారాలు ఉంటాయి అన్నమాట. సో కౌంట్ చేసి ఇన్ని అని మనం చెప్పలేం, అందుకనే అన్లిమిటెడ్. ఆయనకి ఇంకా
ఈ సంఖ్య అని చెప్పలేం కాబట్టి అసంఖ్యాకమైన అవతారాలు అనేవి ఉంటాయి భగవంతునికి. అందుకనే భగవంతుని నామాలు కూడా జనరల్గా సహస్రనామం, సహస్రం అంటే 1000 అని చెప్పి మనం ఆపుతాం కానీ సహస్రం అంటే ఇంకో అర్థం ఏంటి అంటే అనంతం అని కూడా అర్థం అనమాట. సో భగవంతునికి ఇప్పుడు విష్ణు సహస్రనామం అంటాం మనం. విష్ణు సహస్రనామం అంటే జనరల్గా అందులో 1000 నామాలు ఉన్నాయి, ఆ విధంగా విష్ణు సహస్రనామం అనొచ్చు. దాంతోపాటు అర్థం ఏంటంటే విష్ణువునికి సహస్రమైన నామాలు అంటే భగవంతుని యొక్క నామాలు మనం లెక్కించలేము, నామాలు అనంతమైనవి. అనంతమైనవి. నామాలు ఎక్కడి నుండి వస్తాయంటే ఇన్ని అవతారాలు తీసుకొని భగవంతుడు భక్తులతో ప్రతిస్పందిస్తూ ఉంటారు కదా, దాన్ని బట్టి భగవంతునికి ఒక్కొక్క నామం వస్తుంది అనమాట. సో భగవంతుని అవతారాలు అనంతమైనవి కాబట్టి భగవంతుని నామాలు కూడా అనంతమైనవి అనమాట. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. అచ్యుత అనంత గోవింద మాతాజీ. అన్ని నామాలు ఆయనకి, రామకృష్ణ అన్ని నామాలు భగవంతుడు. మాతాజీ, చెప్పండి ప్రభు. మీ భగవత్ వినడం వల్ల నేను చాలా మారిపోయినా మాతాజీ. మీ దయ. థ్యాంక్ యూ మాతాజీ. యాక్చువల్గా ఇదంతా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క కృప ప్రభుజీ. సో మీరు ఏదైనా మనలో మార్పు వస్తుందంటే మాత్రం ఖచ్చితంగా ఇది గురు పరంపర యొక్క అనుగ్రహం అనమాట. సో మీరు ఎలా అయితే భగవద్గీత విని మారుతున్నారో, నేను కూడా భగవద్గీత చెప్పే కృపని భగవంతుడు నాకు ఇచ్చి నేను కూడా మారేలాంటి అవకాశం అనేది నాకు ఇస్తున్నారు. సో ఈ మాధ్యమంగా అందరం డెవలప్ అవుతున్నాం. సో ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద్, ఆల్ గ్లోరీస్ టు శ్రీల గురుదేవ్, ఆల్ గ్లోరీస్ టు మన గురు పరంపర అనమాట. వారి యొక్క కృప వల్లనే మనం ఇదంతా డిస్కస్ చేయగలుగుతున్నాం ప్రభుజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఇవాళ క్లాస్ చాలా బాగుంది మాతాజీ. చాలా డిఫరెన్స్ అర్థమైంది మాతాజీ, డివోటీస్ కి నాన్ డివోటీస్ కి భగవద్గీత చదవడం వల్ల ఇట్లా ఏంటి అనేసి చాలా క్లియర్ గా బాగా అంటే చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా బాగుంది మాతాజీ క్లాస్. ప్రీవియస్ క్లాసెస్ రికార్డింగ్స్ ఏమైనా పెడితే బాగుంటుంది మాతాజీ. షూర్ మాతాజీ. నేను రేపు ఈ క్లాస్ అప్లోడ్ చేస్తున్నప్పుడు ఈ ప్లేలిస్ట్ లింక్ కూడా పంపిస్తాను. మీరు ఆ ప్లేలిస్ట్ అనేది ఫాలో అయితే మీకు పాత క్లాసెస్ లింక్స్ అన్ని అందులో ఉంటాయి మాతాజీ. మీరు మార్నింగ్ క్లాసెస్ కి రావట్లేదు మాతాజీ ఈ మధ్య? లేదు, యాక్చువల్గా ఫ్రైడే రావాలి, ఇవాళ మార్నింగ్ రావాలి మాతాజీ. మా ఇంట్లో మా పేరెంట్స్, మా బ్రదర్ వాళ్ళందరూ వచ్చున్నారు. సో నాకు మార్నింగ్ జాయిన్ అవ్వడం కుదరలేదు మాతాజీ. బుధవారం రేపు ఎల్లుండి జాయిన్ తీసుకుంటాను మాతాజీ క్లాస్. ఇది వరకు బుధవారం వచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు ఫ్రైడే తీసుకుంటున్నాను మాతాజీ. ఫ్రైడే వస్తున్నాను. ఇవాళ రాకపోవడానికి రీజన్ అది. అదే చూస్తున్నాను మాతాజీ, రావట్లేదు. సేమ్ లింక్ మాతాజీ మార్నింగ్ కూడా? మార్నింగ్ వేరే లింక్ మాతాజీ. మార్నింగ్ మీరు గీతామృతం ఐఎన్యూ గ్రూప్ లో ఉంటే అందులో వస్తుంది లింక్. మాతాజీ ఒక క్లారిఫికేషన్ మాతాజీ. ఒక రోజు మన జూమ్ లింక్ డిస్కనెక్ట్ అయింది. అది ఏంటి, ఆ రోజు క్లాస్ అయ్యిందా అవ్వలేదా నాకు అర్థం కాలేదు. ఒక రోజు మీరు పర్సనల్ గా పెడితే మీకు నాకు పర్సనల్ గా షేర్ చేస్తానన్నారు రికార్డెడ్ లైవ్. ఒక రోజు జూమ్ ఫెయిల్ అయింది మనకి. ఫెయిల్ అయింది అది. ఆ రోజు 321 శ్లోక అనుకుంటా. అవును, ఏంటి దాని అర్థం? మళ్ళీ క్లాస్ చెప్పారా ఆవేళ వేరే జూమ్ లింక్ లోనే? ఏంటి చెప్పాను ప్రభుజీ. అది మన క్లాస్ లింక్ రాలేదు కానీ వేరే లింక్ లో చెప్పాము. అది అంటే దాని అర్థం ఏంటి మేడం? ఆ క్లాస్ అయిందంటారా ఆవేళ? అయింది, అది క్లాస్ అయింది. మరి మాకు ఎలా తెలుస్తుంది ఆవేళ ఎలా స్విచ్ ఓవర్ అవ్వాలనేది? మెసేజ్ పెట్టారా ఆవేళ? మెసేజ్ పెట్టాను ఆ రోజు నేను గ్రూప్. అర్థం కాలేదు, ఎలా స్విచ్ ఓవర్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. ఆ క్లాస్ మిస్ అయ్యాను. ఓకే. నేను చెప్పాను ఆ రోజు, వాయిస్ నోట్ పెట్టి మెసేజ్ పెట్టాను. అది రావడం లేదు, ఈ లింక్ జాయిన్ అవ్వండి అని. కాకపోతే ఏమైందంటే మీరు ఈ గ్రీన్ లింక్ జాయిన్ అయిపోయి ఇక్కడ వెయిట్ చేస్తూ మెసేజ్ కూడా చూసుకున్నాను. అవునవును ప్రభుజీ, అది అలా జరిగి ఉండొచ్చు. ఎనీవేస్ రికార్డింగ్స్ ఉంటాయిలేండి. నేను ఎలాగో రేపు ప్లేలిస్ట్ పంపిస్తాను కాబట్టి మీరు మిస్ అయ్యి ఉంటే వినొచ్చు ఆ క్లాస్. డేట్ ఉంటుంది మాతాజీ, పలానా డేట్ క్లాస్. నేను డేట్స్ యాడ్ చేస్తాను ప్రభుజీ, మీరు అన్నారు కదా. సో ఈ క్లాస్ నుంచి ఇప్పటి క్లాస్ నుంచి నేను డేట్స్ అనేవి యాడ్ చేస్తాను. ఏ రోజు ఏ శ్లోక ఏం డిస్కస్ చేస్తాం అనేది రోజు కూడా పెడతాను నేను. మిస్ అయిన క్లాస్ శ్లోక నెంబర్ ఏది మాతాజీ? మీరు చెప్పారు కదా, అది 321 అనుకుంటా ప్రభుజీ. ఓకే మాతాజీ, సరే. చాలా రోజుల క్రితం. ఒక్కటి అడగొచ్చా? చెప్పండి మాతాజీ. ఏం లేదు, నాకు బై హార్ట్ చేయగలిగే శ్లోకాలు లిస్టు లేదు మాతాజీ, ఒక్కసారి పెట్టగలుగుతారా? భగవద్గీత 108 శ్లోకాస్ లింక్ లిస్ట్ అంటే బై హార్ట్ చేయగలిగే, నేను బై హార్ట్ చేయగలిగే. జనరల్ గా 108 శ్లోకాస్ నేర్చుకోవాలి అంటారు. సో 108 శ్లోకాస్ ఉన్న డాక్యుమెంట్ పంపిస్తాను మాతాజీ. అది ఒకటి మిస్ అయిపోయాను మాతాజీ, అది మళ్ళీ ఒకసారి చేసుకుందామని పంపిస్తాను మాతాజీ. థ్యాంక్ యూ. గ్రూప్ లో పంపిస్తాను. థ్యాంక్ యూ.
Thank you so much, Mataji. మాతాజీ Thank you. ఇంతకుముందు మనకు 18 చాప్టర్లు విన్నాం కదా మాతాజీ క్లాసెస్. దాంట్లో మన గ్రూప్ ఫోటో దిగినాం కదా మాతాజీ, ఒక్కసారి గ్రూప్ లో మళ్ళీ పెట్టరా మాతాజీ? అవును ఓకే మాతాజీ, ఓకే, చాలా రోజులైంది కదా ప్రభుజీ, నేను అవునవును చూస్తాను. మాతాజీ. మీకు గ్రూప్ ఫోటో కావాలి అంటే నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి ప్రభు. అంటే సడన్ గా ఇప్పుడు నేను గ్రూప్ లో గ్రూప్ ఫోటో పెడితే అర్థం కాదు అందరికి ఈ ఫోటో ఎక్కడి నుండి వచ్చిందా అని. సో అంటే సందర్భం తెలియదు కదా అందరికి. సో మీరు గ్రూప్ ఫోటో కావాలి అంటే ఒకసారి నాకు మెసేజ్ చేయండి, నేను చూసి మీకు పంపిస్తా గ్రూప్ ఫోటో. ఓకే మాతాజీ. హరే హరే కృష్ణ. మాతాజీ ఇంగ్లీష్ లో 108 శ్లోకాస్ ఉంటాయా మాతాజీ? జస్ట్ శ్లోకాస్ వరకు ఉంటాయి మాతాజీ. మీకు డాక్యుమెంట్ కావాలంటే మాత్రం నా దగ్గర అయితే అవైలబుల్ గా లేదు. అంటే ట్రాన్స్లేషన్ పర్పోర్ట్ కలిపి ఉండాలి అంటే మాత్రం నా దగ్గర లేదు. జస్ట్ శ్లోకాస్ వరకు కావాలి మీరు నేర్చుకోవడానికి అంటే మాత్రం ఉంది, అది పీడిఎఫ్ దొరుకుతుంది ఆన్లైన్ లో మనకి. తెలుగులో పంపించండి మాతాజీ 108 శ్లోకాలు పీడిఎఫ్. నేను మెసేజ్ పెట్టాను మాతాజీ మీకు. అదే ఇప్పుడే నేను క్లాస్ స్టార్ట్ అయ్యే ముందే పెట్టారు కదా మీరు, నేను చూసాను, పెడతాను మీకు రిప్లై ఇస్తాను. సరే. అంటే కొంతమంది ఇంగ్లీష్ పిల్లలు ఉన్నారు, ఓకే వాళ్ళకి తెలుగు చదవడం రాదు. అంటే మనది ఎట్లా అంటే మన సాంస్క్రిట్ ది కొంచెం సి కి కింద ఐఫన్ అలా ఉంటది కదా, అలాంటిది డైలెక్ట్స్ మాతాజీ ఉంటాయి. మామూలు మన ఇంగ్లీష్ లిటరేచర్ ఇంగ్లీష్ లో నేను చూస్తా మాతాజీ, మనకి అంటే దొరుకుతుంది. వాళ్ళకి అది మళ్ళీ అర్థం కాదేమోనని నా డౌట్. నాకు ఎక్కడ అవైలబిలిటీ లేదు. ఓకే, నేను చూస్తాను, చూసి మీకు పంపిస్తానులేండి. ఒకవేళ అది లేకుండా దొరికితే గనక అలా పంపిస్తాను, అది ఉన్నది కూడా పంపిస్తాను, చూసి పంపిస్తాను. సరే మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ and Prabhujas for joining the హరే session కృష్ణ today. మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణాం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय. శ్రీల ప్రభుపాద్ की जय. శ్రీల గురుదేవ్ की जय. నితాయ గౌర ప్రేమానందే. 9:30 మొదలు. హరి హరి బోలో. Thank you so much హరే Mataji. కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో హరే మచ్ కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ, ధన్యవాద ప్రణాం. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్.